పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, keni, zarda, etc. or their promotion. అబ్బో ఏంద్రా వర్షంలో దడుచుకుంటే ఏందో తెచ్చాడే పెద్ద మనిషి. తాతకి ఇష్టమని నాన్న పల్చ కూర చేయించాడు. ఈ ప్రేమలకి ఏమీ తక్కువ లేదు. 5 ఏళ్ల నుంచి పక్క పక్కనే ఉన్న తండ్రికి కొడుక్కి మాటలు లేవు. ఈ వయసులో పట్టుదల ఎందుకయ్యా నీకు? ఆఖరి రోజుల్లో కొడుకు మీద అలిగి ఏం సాధిస్తామయ్యా? అవునే, 4 రోజుల నుంచి ఆడితో మాట్లాడాలని నాకు ఉంది. రేయ్, రేపొద్దున మీ నాన్న రమ్మని చెప్పు. సరే. తాత నీతో మాట్లాడతాడంటని చెప్పు. అలాగే. రా 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 రా. తాత ఏమన్నాడు? ఎంతకి తిన్నాడా? ఏం చెప్పాడు రా? ఉప్పు చేప, పప్పు చారు. తాత ఏమన్నాడు రా? తాత ఏమన్నాడు చెప్పలేదేమిట్రా? కూర తిన్నాడా? బాగుందన్నాడా? చెప్పు. ఒరే నువ్వు తినరా. ఏం చెప్తాడండి? మీ చాదస్తం కాకపోతే ఆయనకి మనమంటేనే గిట్టదు. చెల్లెలు కూతుర్ని కాదని నన్ను చేసుకున్నారని కోపం. అమ్మా అమ్మ తాత. తాత లేడు, ఏం లేదు. చేప కావాలా? తిను. అయ్యో నాన్న. నాన్న అని బాగానే పిలుస్తున్నావు. ఆయన మాట పడిపోతే గానీ నీకు నాన్న అని పిలవడానికి నోరు రాలేదంట్రా. నీకు కబురు చేస్తే రాలేదన్న దిగులతోనే ఆ మనిషి అట్ట అయిపోయాడు. నన్ను పిలవడం ఏంటమ్మా? నన్ను అడుగుతావేరా? నీ కొడుకుని అడుగు, ఆడుతోనే కబురు చేసింది. రేయ్, తాత నాకు కబురు చేశాడా? అవును. మరి నాకు చెప్పలేదేంట్రా? మర్చిపోయా. ఇతను చాలా సింపుల్ గా చెప్పిన మర్చిపోయా అన్న పదం ఆ తండ్రి కొడుకుల మధ్య శాశ్వతంగా మాటలు లేకుండా చేసింది. ఇతనుకున్న ప్రాబ్లం మతిమరుపు. మనందరిలాగానే మరపు అనే సహజ గుణం ఇతనికి ఉంది, కానీ దాని డోస్ ఎక్కువ. ఒక పని చేస్తూ ఇంకో పని మీదకి ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. మరి ఇలాంటి వ్యక్తి కథ ఎలా ఉండబోతుందంటే, మాస్టర్ ఎక్కడికి? మందు కొడతాను మాస్టర్. మందు ఉంది కదా అని ప్రతి చిన్నదానికి బిళ్ళేసుకుని బజ్జుంటే బాడీ బద్దకించి పని చేయడం మానేస్తది. మొక్కకైనా మనిషికైనా లోపలున్న రోగాన్ని లోపలే తగ్గించాలి. ఏమిటి? నేను చెప్పానుగా, మా వాడు ఏదైనా నేచురల్ గా నయం చేయడానికి చూస్తాడు. అపరమేధావి, ఫార్మల్ పాలిట దేవుడు. మొత్తంగా హైలీ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్టు.
అయిందా నీ భజన? నమస్కారం. హలో సార్. హలో. రండి అలా కూర్చొని మాట్లాడు. ఇదిగో వీళ్ళ అబ్బాయి ఫోటో. ఆ, నీలాగే జూనియర్ సైంటిస్ట్. ఓహో. ఈ అబ్బాయి నీకు అల్లుడైతే బాగుంటుందని ఈ సంబంధం తీసుకొచ్చాను రా. ఆహా. కొంచెం హీరో లక్షణాలు ఉన్నట్టున్నాయి బాబుకి. ఆ? ఇతనికి పెద్దవాళ్ళంటే విపరీతమైన గౌరవం. పర్టికులర్ గా నువ్వంటే అమితమైన భక్తి. మీ అమ్మాయి అని చెప్పగానే పిల్ల ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం చేయమని ఒకటే గొడవ అల్లరిను. ఎందుకో అంత అల్లరి? డోంట్ మైండ్. బాబుకి ఏమన్నా లోపమా సార్? రాంబాబు గారు, నేను మీ తన్ననా? పెళ్లి కొడుకు తండ్రి కోడలు ఎత్తుక్కుంటూ వస్తే ఇలాగే అనుకుంటారని పైగా మీ పంపింగ్ ఒకటి. అది కాదు సార్. ఆకు మీద చిన్న మచ్చ ఉన్న 100 కోణాల్లో ఆలోచించే వ్యక్తిని. అమ్మాయి పెళ్ళంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా, ఏమనుకోవద్దు. నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను, నచ్చితే అమ్మాయిని చూపిస్తాను. సంతోషం అండి. ఓకే సార్. హలో, పాండురంగారావు అని పిల్ల తండ్రి నేను చూడటానికి వస్తున్నాడు. అసలే రాంబాబు నీ గురించి లేపి వదిలిపెట్టాడు. చాలా జాగ్రత్త మాట్లాడు. అమ్మాయి బాగుందంట. నాన్న కుర్రాడు నచ్చాడు, అదిరిపాడు, నీకు అరగంటలో ఫోన్ వస్తుంది, ఫోన్ పెట్టేసాయి. ఆ ఎద ఓవర్ యాక్షన్లే ఆపు. అసలే నీకు మతి మరుపు. ఏం మర్చిపోయి తెస్తావని భయంతో చెప్తున్నాను. నువ్వు ఇలా బెదిరించావనుకో నిజంగానే మర్చిపోతాను. ఈ బెదిరింపులో ఒకటి నాకు. లక్కీ, ఆ? నీకోసం ఎవరో పాండురంగరావు గారు వచ్చారు. వస్తనా? అన్నా టీ తాగిల్లన్నా. అది కదరా నాకు చల్లారబోతున్నా, తాగన్నా, మళ్ళీ తిడతావు. ఇది టీయా చెరుకు రసంరా? షుగర్ టీలో వేయాలరా, ఇలా డైరెక్ట్ బాడీలో వేసేయకూడదు. నీ చేత పట్టి టీ లాగానంటే జీవితాంతం టీకి దూరం అయిపోతాను. నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు. దా. ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని బాగా మరగబెట్టి ఒక 1/4 లీటర్ నీళ్ళేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఎంత ఏంటి ఎంత అంత టీ కూడా వేసి రాసుకో. ఎందుకురా కంగారు? నీకోసం ఏమైనా వెయిట్ చేస్తున్నా? ఇప్పుడు మెల్లగా పొయ్యి మీద నుంచి తీసి. రేయ్, అక్కడ లంచ్ టైం అయితే ఇడితో సోదేంటి? రేయ్ వెళ్ళు, పని చూసుకో. ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా? రారా. అదుందిరా ప్రవీణ, కొంచెం మసాలా ఎక్కువైంది కదా. నాన్ వెజ్ కి మసాలా తగిలితేనేరా పీస్ రుచి పెరిగేది. ఏంట్రా పీసు రుచి అంటున్నావు? ప్రవీణ్ గారు చికెన్ కర్రీ తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా. నీ కాంప్లిమెంట్ సరే, వచ్చిన ఆయన నీకేమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని. ఎవరో? అదేరా పాండురంగారావు గారు. ఏమైంది? అయిపోయింది, మర్చిపోయాడు. రేయ్, ఇక్కడ ఒక ఆయన ఇప్పుడే వెళ్ళిపోయారు. నాన్న అర్జెంట్ గా నంబర్ పంపించు. పనికి మాలనోడా, ఎర్రి పక్కనోడా, బుద్ధి తక్కువ వెధవా, నా తక్కువ వెధవా, bring this brute. మిగతావన్నీ ఇంటికి వచ్చిన తర్వాత తిట్టచ్చు. ఇప్పుడు అర్జెంట్ గా నంబర్ పంపించు. నేను మర్చిపోయాను. అది హలో సార్. సార్ సార్ నేను సార్ ఆంజల్ గారు అబ్బాయిని సార్. అనుకోకుండా యూఎస్ డెలిగేట్స్ వస్తే వాళ్ళ కొత్త మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లేట్ అయిపోయింది. మీరు ఎక్కడున్నారు సార్? నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత కలుద్దాంలే. మీరు ఎక్కడున్నారో చెప్పండి, హాఫ్ మినిట్లో అక్కడ ఉంటా. సిగస్టా అని మీ ఆఫీస్ రోడ్ లో కాఫీ షాప్ ఉంది కదా, అక్కడికి రా. మీరు లోపలికి వెళ్ళి ఒక కాఫీ ఆర్డర్ చేయండి, అది వచ్చే లోపల నేను వచ్చేస్తా. బాబా నీకే ఫోన్ చేద్దామని బట్టలు వస్తుంటే ఎంతో దేవుళ్ళ అది కదా, అలా చూడరా. ఎవరు? ముసుగెత్తి చూడరా, మొహం పగలగొడుతుంది. ముస్లిం యువత కాదురా, నా మీనాక్షి. హాయ్. తీసుకొచ్చేసావా? మరి నిలబడి మాట్లాడతావేంట్రా? రా కూర్చో.
రోజు నువ్వు పప్పు చుద్దగానని నిజంగా నాకు ఇది పడిందా లేదా ఏడిపోతుంటే చూస్తూరుకుంటా అనుకున్నా. అందుకే మార్నింగ్ ముగ్గు ఎత్తుంటే ముగ్గు చెప్పు సహా ఎత్తుకొచ్చేసాను. వాళ్ళ నాన్నకు తెలిస్తే ఆ విషయం నాకు తెలియదురా. ఎత్తుకొచ్చి చూపించుకున్నావు, చూపించాను అంతే. ఇంకా పెళ్లి అంతా నువ్వే సెట్ చేయాలి. ఏం స్కెచ్ చేస్తావు, ఎలా సెట్ చేస్తావు అంతా నీ ఓపుకురా. చిన్న ఓ పెన్ను పేపర్ తీసుకురామా. ఆ బ్లూ పెన్ తీసురామా, బ్లాక్ వద్దు, సెంటిమెంట్. సబాష్. నువ్వు చెప్పింది అంత ఓకేరా, కానీ నేను నమ్మడానికి అసలు లేదు. ఎందుకైనా మంచిది 3 రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్. ఏయ్ ఎదవేశాలి. కోయంబత్తూర్ వెళ్ళి కిషోర్ గారి ఇంట్లో ఉండి కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. ఎవడా డిస్పెన్స్ కస్టమర్ కేరా, వీళ్ళకి పని పాట ఉండదు. కొంచెం బిజీగా ఉన్నాం, తర్వాత జమ్మా. అది కాదు నేను కోయంబత్తూర్లో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది. మీరు అర్జెంటుగా కార్ తీసుకొని ఇక్కడ నుంచి చెక్ అయ్యండి. ఓకేరా, అయితే నానేసి వెళ్ళిపోతాం. నాన్ ఏసీ ఎందుకు, ఏసీ తీసుకో. అసలు నువ్వు మనిషివేనా? 4 గంటల నుంచి అక్కడ నీకోసం వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా ఇక్కడ సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నావేంటయా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? చెప్పు, నిన్నే. సారీ సార్. సారీ ఏమిటి? సారీకి ఒక విలువ ఉంటుంది, దాన్ని చెప్పేవాడికి ఓ అర్హత ఉండాలి. మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ, మీ ఇద్దరు మధ్యన దూరం చూడలేదు తెలియదు కానీ వాడు కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవరో సోల్ కబులు చెప్పుకోవట్లేదు. ఎలా కొలం ఉందా? పొద్దున దీన్ని లేపుకొచ్చాను, ముగ్గు చెప్తా సహా. ఎక్కడికి వెళ్ళాలో తెలియక క్యాంటీన్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం. సిచ్యువేషన్ కాబట్టి సైలెంట్ గా వెళ్ళిపోతే తప్పించి ఏంటి అదో గొడవ? ఎవరా హూజీ వీడెవడు? అసలు నాకెందుకు? చచ్చే, ఎవరా ఇడు? నాకు పెళ్లి అయిపోయి మావరా. మాయా, మా చెప్పారా? మాయా, మాయా మాయ చాలా మంచాడు. సారీ మాయా, మీరు మా ఓడికి పెళ్ళి ఇవ్వడానికి వచ్చారు నాకు తెలియదు. మా ఓడి చాలా గొప్పడు. స్కెచ్ చేశారంటే ఈ పని అయిపోవలసిందే. మీరు అలా కారణంలో కూర్చుని మీ అమ్మాయిని మా ఓడి సెట్ చేసేయండి, మిగతా మనం మాడుకుందాం. ఏమంటావు? ఇంకో మాట నీ గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తానో నాకే తెలియదు. Get out. వెళ్ళరా. నువ్వు సెట్ చేస్తావు కదా. Out. మాయకి బీపీ అన్నట్టు. నాన్సెన్స్. వాడి మాటలు పట్టించుకోకండి సార్, నాకు కొంచెం మతిమరుపు ఉంది సార్. ఒక పని చేస్తూ మైండ్ ఇంకో దాని మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ మర్చిపోతాను సార్. అలాగే మిమ్మల్ని ఆఫీస్లో వెయిట్ చేస్తున్నానన్న సంగతి మర్చిపోయాను సార్. నాకు తెలియకుండా జరిగిన ఈ తప్పుని పెద్ద మనసుతో క్షమించండి సార్. ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్ తో ఆడుకుందాం అనుకున్నావా? అసలు ఏమనుకున్నావని? రే చంపేస్తాను, అర్థమైందా? నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది. ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది, అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను. నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర. లైఫ్ లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించుకో. Stupid fellow. రారా బొంచొద్దు గాని. నాకు ఆకలిగా లేదు. నీకు అలవాటే కదా రాజా, కొత్తగా బాధ ఎందుకు? నువ్వు పెద్ద పోటుగాడువని సంబంధాలు ఎత్తికే ఈయనకి, కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు, కోడలొస్తే కూతురు లేని లోటు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి, మా కుండాలి గాని బాధ నీకెందుకు? కష్టపడి సంబంధాలు తేవడం, తేలిగ్గా మర్చిపోవడం. ఆ మర్చిపోవడం సరదా మరి మాకు. సరదా కాకపోతే ఈ బతి మరిపోయట్రా. ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి. ఎవరైనా స్పెషలిస్ట్ కి చూపించచ్చు కదరా. ఏ స్పెషలిస్టు ఏవీ చేయలేడు, అందరు చేతులు ఎత్తేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకింతే. రేయ్, ఎక్కడైనా నీలాంటి మతి మరుపు దొరికితే చెప్పా పెట్టకుండా లేపు నడిపో. ఇక నీకు పిల్లని ఎతకడం నా వల్ల కాదు. నేను ఎతకమన్నా? నాకు పిల్ల వద్దు, పెళ్లి వద్దు. ఇంకా జీవితంలో ఎవరైనా అమ్మాయిని చూసానంటే నీ మీద ఒట్టే. హలో రేయ్ ఎక్కడున్నావు? 10 నిమిషాల్లో 25 సార్లు చేసావరా? వస్తున్నా. బాస్ అరుస్తున్నాడు రా, బ్లడ్ ఎక్కించాలంట, తొందరగా రా. బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూంలో డాన్స్ ఆడేమన్నాడు. రేయ్ నువ్వు వచ్చి కేకలేదులే గానీ ముందు ఇక్కడికి రా. హలో, ఎక్కడున్నావురా? తొందరగా రారా, నీకు దండం పెడతాను. బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా, తీసుకో. బాట్లా ఎక్కడ పంపించావు? ఏ ఫ్లోర్ లో ఉన్నావు? ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా. అదేంట్రా, నువ్వు పంపించాల్సిన 3rd ఫ్లోర్ కదా. ఇదే ఫ్లోర్ అక్క? ఫస్ట్ ఫ్లోర్. మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చా. మర్చిపోయావా? చచ్చిపోతాడు రా ఇక్కడ. రేయ్ మళ్ళీ ఫోన్ చేస్తా. వీడికి మళ్ళీ ఎవరో తగిలేశారు.
ఎక్స్క్యూజ్ మీ సార్, పార్కింగ్ లో ఉన్న పోలో కార్ మీదేనా సార్? నా కారు పార్కింగ్ లో ఎందుకు ఉంటుందా? అక్కడ రోడ్డు మీద. అమ్మో నా కారు! ఏం చేయాలండి? మర్చిపోయాడంటే రియాక్షన్ ఏంటి? అలా ఎలా మర్చిపోతారండి? ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు? 2 రోజుల నుండి మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాను. బ్లడ్ లేకుండా ఇప్పుడు పాపని ఎలా కాపాడాలి? ఏంటమ్మా, నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా? బ్లడ్ ఇచ్చాడా? అవును, పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం. రండి వచ్చి చూడండి. పద. అదిగో చూడండి. ఎవరతను? ఇతనే. ఇప్పటికిప్పుడే సెటిల్ చేయండి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్దాం. చిన్న దెబ్బే కదా, లైట్ తీసుకోండి సార్. ఏంటా లైట్ తీసుకున్నది? బంపర్ మొత్తం కొట్టేసి 3 డబ్బులు. సరే సార్, ఎంత ఇమ్మంటారు? 20,000 అండి. 20,000? 20,000. హలో, ఎవరు? సార్, మీరు మార్నింగ్ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇచ్చారు కదా? బ్లడ్ ఇచ్చాను. ఇచ్చాను. అయితే థ్యాంక్స్ చెప్దామని. చెప్పావు కదా, ఇంకా పెట్టేమా. ఒక నిమిషం, మీ ఐడి కార్డ్ నా దగ్గరే ఉంది. అది రేపు వచ్చి తీసుకుంటాలే. అగైన్ చాలా థ్యాంక్స్. మీరు టైంకి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే. అయ్యాను కదా, బ్లడ్ ఇచ్చాను కదా, నువ్వు హ్యాపీ కదా? అది పెట్టవమ్మా. ఏం ఫిక్స్ అయ్యారు? మనకే ఫిక్స్ అయ్యారు. ఎంత? 15,000 సార్. ఎల్లవా, నా దగ్గర 10,000 కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు. ఇడతానంటే తింగర పుచ్చి తీసుకో. ఓకే, లెక్కెట్టుకో. దొంగ నోట్ అయినా పర్లేదండి, మార్చుకుని వాడుకుంటాం. బండి తీరా, ఇది స్టార్ట్ చేయి. నన్ను గుద్దేస్తే నేనే డబ్బులు ఇచ్చాను. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, చాలా గొప్పోడివి. ఏంటే నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? ఐ ఓకే? వదినా, సచ్ అ గ్రేట్ పర్సన్ ఐ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. ఎవరిని నాన్న తెగ పొగడేస్తున్నావు? నాన్న, 2 days నుంచి ఏ నెగటివ్ బ్లడ్ కోసం అడిగిన వాళ్ళని అడగకుండా అడుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో, ఇలా బ్లడ్ ఇచ్చేసి అలా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఫోన్ చేస్తే ఏమి తెలియనట్టు, అసలు హెల్ప్ చేయనట్టు బిహేవ్ చేశాడు. థ్యాంక్స్ అంటే పర్లేదు, ఇంకా ఆ విషయం మర్చిపోండని ఫోన్ పెట్టేశాడు. కుడి చేత్తో సహాయం చేస్తే ఎడం చేయికి తెలియకూడదు అంటారు. ఆ పద్ధతి ఫాలో అయిపోతున్నాడు అనమాట. చాలా గొప్ప వ్యక్తిని కలిసావే వాళ్ళ. నేను నిన్న కలిసాలే ఒకడిని. ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటి వాడిని. వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి కడుపులో తిప్పేస్తోంది. లీవ్ ఇట్. అయినా నువ్వు ఇలా ఫోన్లో థ్యాంక్స్ అది చెప్తే అతన్ని అగౌరవపరిచినట్టేమో. రేపు పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాదపూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా. ఏమిటి అన్నట్టు, వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు. సరే నాన్న, కలిసి చెప్తా. That's like my girl. బయలుదేరమ్మా, నీ హెల్ప్ ఎవరికి అవసరం లేదు ఇక్కడ. అంత లేదురా ప్రవీణ, నిన్న ఒక దేవత కనపడి తన కోసం వచ్చాను. ఓహో, ఆవిడ కోసమేనా? బాస్కి ఇవ్వాల్సిన రక్తం ఎవరికో దారిపోసావు. అయితే నీకు చచ్చినా దొరకకూడదురా. అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు మాలంటి జీవితాలతో ఆడుకుంటావు. హలో. హలో సార్, నిన్న ఫోన్ చేశాను కదా, మీ ఐడి కార్డ్ నా దగ్గర ఉందని. ఈ నర్స్ ఎవరా బాబు తగినట్టుంది? నర్సా మాట్లాడు. హాస్పిటల్లోనే ఉన్నాను, వచ్చి ఇచ్చేసేయ్. సార్, ఈరోజు రాలేదు. రోడ్ నెంబర్ 20లో కూచిపూడి డాన్స్ స్కూల్ ఉంది కదా, అక్కడున్నాను. నేను అడే వస్తున్నాను, వచ్చి తీసుకుంటాలే. తప్పకుండా వస్తారు కదా? తల్లి, నువ్వే నన్ను భోజనానికి పిలవట్లేదు. రాకపోతే వండిన ఫుడ్ అంత వేస్ట్ అవుతుంది అనుకోడానికి. అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను, బయటకు వచ్చి ఇచ్చేసేయ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎక్సైట్ అవుతుందేంట్రా? నర్సుకి నచ్చేమో, ఐడి ప్రూఫ్ ఇచ్చి మరీ అలివి చెప్పేద్దేమో. పదా. ఏడ్చేవలే, నా దేవత ఎక్కడుందో, దర్శనం ఎప్పుడో. హలో, ఎక్కడమ్మా? సార్, ఒకసారి లెఫ్ట్ చూడండి. చూసాం. తనేనా? నేను వెళ్తేస్తా.
డ్రెస్ ఏంటి పార్ట్ టైం జాబా? మేడం డాన్స్ టీచర్ రా, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు. నా ఐడి కార్డ్ మీ దగ్గర. నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ నే. అవునా? యా. నువ్వు బ్లడ్ వేస్ట్ కాలేదన్నమాట. పైకి చూస్తున్నారు. ప్రేయర్ చేస్తాను పేషెంట్ కి ఏం కాకూడదని. యు ఆర్ రియలీ గ్రేట్. డాడీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు. కలుద్దాం, తప్పకుండా కలుద్దాం. కంగానే ఉంది, ఇక నుంచి కలిసే కదా ఉంటాం. వాట్ డు యు మీన్? ఐ మీన్ మనది బ్లడ్ రిలేషన్షిప్ కదా, తొందరగా విడిపోము అంటున్నాను. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా? ఎక్కడ ఉన్నారా? మీరు మరి బై ద వే, ఇఫ్ యూ డోంట్ మైండ్, రోజు ఇక్కడికి వచ్చి చూడొచ్చా? అదే డాన్స్. డాన్స్ డాన్స్. Yes. డాన్స్. సారీ, కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు. తమ్ముడు చెల్లో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు. తెస్తా, రేపే తెస్తా, తమ్ముడిని తెస్తా. నాకు తెలియకుండా నీకు తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? అంటే డాడీ ఏమన్నా చెన్నెళ్ళు? చిన్న తమ్ముడే, మేడం చేతిలో పెడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారుగా. ఓకే, నేను నేర్పిస్తా. నన్ను మేడం అనొద్దు, కాల్ మీ నందన. నందన, నైస్ నేమ్. క్లాస్ కి టైం అవుతుంది. ప్లీజ్ కంటిన్యూ. ఓకే, బాయ్. కాదు, ఇప్పుడు నీకు ఈ అమ్మాయి రా తమ్ముడు తెద్దాం. క్యారీ వేను అసిస్టెంట్, మేకప్ మెను హెయిర్ డ్రెస్సరు, సింగిల్ పేమెంట్ 1,00,000 ఇచ్చేస్తే హోల్ ఫ్యామిలీ అంతా వచ్చేసి లొకేషన్ లో ఉండి బాబుకి డాన్సింగ్ నేర్పించేసుకుంటాం. మేమేం సినిమా తీయట్లా, మా రక్తం తాగడానికి. మా బాబు తొడలు కొంచెం లావండి. డాన్స్ చేస్తే కడ్రాయర్ కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగ్, పడుకుని వేసే డ్రాయింగ్ ఏదైనా. రే థర్డ్ డబ్బా, ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో నువ్వు సాధించింది ఇదా? ఒక కళాకారుని రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు బయటకు వస్తాడో మీకు తెలుసా? తెలీదు. నరసింహ! ఆడిన తమ్ముడా? నీ తమ్ముడులా ఉన్నాడు. కందిపప్పు 95 రూపాయల కేజీ, కానీ చింతపండు 50 రూపాయలే. ఏంటి రేట్ నాన్సింగ్ లో మాట్లాడతాడు? సార్, తండ్రి ఒకడే, తల్లులు వేరే మేనేజ్ చేయండి. నో 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 మ్యాన్ హ్యాండింగ్. అడుక్కుని తమ్ముడు అనుకోవటం కరెక్ట్ కాదు కదా. ఐ నో యువర్ టేస్ట్, అందుకే 4 గ్రౌండ్ లో సెట్ చేశాను. ఆడు నాకు కావాలి. తమ్ముడు సత్యం. తమ్ముడు సత్యమా? అదేం పేరు? అల్లుడు సీను అమ్మ రాజశేఖర్ ఉన్నప్పుడు తమ్ముడు సత్యం ఉండకూడదా? హౌ క్యూట్. సౌజన్య, అప్లికేషన్ ఫామ్ తీసుకురా. ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి. ఇతను ఎక్కడో చూసినట్టుంది. అమ్మో, వరుసలో కప్పు, బాగా కప్పు. అక్క, అన్నయ్య, వెదవ వరుసలు కలిపి మా ఇద్దరిని అన్నా చెల్లెలు చేయకు. డబ్బులి నా దగ్గర డబ్బులు వెళ్ళు. అడుక్కునే వాడికి ₹1 కూడా ఇవ్వలేన్నాడు. రేపు నీకేం పెడతాడు? దానికి ఏదో ఒకటి పెడతాలేరా, మా ఇద్దరి మధ్య నువ్వు చిచ్చు పెట్టకు. ముందు వెళ్ళరా బాబు. నువ్వు అడుక్కునేవాడు కదా. పార్క్ లో విని చూస్తే పారిపోయి లవర్స్ ఉండరు. డ్రెస్ మార్చుకొచ్చి చీట్ చేయడానికి ట్రై చేస్తున్నారే. అంటే నేను మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చి. ఏంటండి ఇది? అంత సాఫ్ట్ గా అడుగుతావేంటి? గట్టిగా అడుగు. అడుక్కునేవాడా కాదా? ఇప్పుడు వెళ్ళాను. అవును, అడుక్కునేవాడే. అబ్బో, ఏరియా ఉంది అమీర్పేట్. మరి ఎప్పుడు సిగ్నల్ దగ్గర కనపడలేదు. ఏం మ్యాటర్? రే మా నాబ్రా, అదే లేబరా, లేపు. అవును, అడుక్కునేవాడు. కానీ అడుక్కున్న లాక్కునేవాడు మాత్రం కాదు, ఈ అడుక్కునేవాడు. మనలాగే ఒక అమ్మకు పుట్టి బిడ్డను ఎలా పెంచాలో తెలియక జిహెచ్ఎంసీ చేతిలో పడేసిన చిత్తు కాగితం ఈ అడుక్కునేవాడు. తిండి పెట్టే నాదుడు లేక దొరికిన అడ్డమైన తిండి తిని అడ్డంగా బలిసిన పిచ్చి మహారాజు ఈ అడుక్కునేవాడు. అన్నా, వీళ్ళు కూడా ఎన్నిసార్లు అడుక్కునేవాడు అనలేదన్నా. సారీ. అడుక్కునేవాడు కూడా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. వాడిని కరెక్ట్ సాన పెడితే మైకేల్ జాక్సన్ రేంజ్ కదుగుతాడని చూడలేని గుట్టి జనం. మైకేల్ జాక్సన్ ఉంటే ఇప్పుడు చచ్చిపోయేవాడు. ₹1 వేసి పాపాన్ని కడిగేసుకుందాం అనుకుంటారు కానీ లోపల ఆర్ట్ని ఎంకరేజ్ చేయలే. అందుకేరా నీలాంటి అడుక్కునే వాళ్ళకి అండగా నిలబట్టడం కోసం అన్నగా పుట్టాడు. యాక్షన్ అంటే ఇంకా ఓవర్ యాక్షన్. ఈ ప్రపంచంలో అందరికి, మీలో నాలో అందరిలోనూ ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని పాపంగా చూడకండి, ఆ పాపాన్ని శాపంగా మార్చకండి. పనిలో పని నీ లోపల కూడా కడిగేసుకో, సెట్ అయిపోద్ది. You're right. అడుక్కునేవాడిగా పుట్ట వీడి తప్పు కాదు, కానీ అడుక్కునేవాడికి చచ్చిపోతే అది వీడి తప్పే. వీడి తప్పు కాదు, నా తప్పు. మా కర్మ. ఆ తప్పు నేను బతుకుడిగా జరగనివ్వను.
వీడికి ఆశ్రయం ఇచ్చి ఎంకరేజ్ చేసి ఇండియాలో ఒక మంచి డాన్సర్ చేస్తారు, లేదంటే నేనే యూట్యూబ్ లో. హే ఐస్ క్రీమ్. నేను తీసుకొస్తా ఉండు. అదేంద్రి నాకేది, నువ్వే తింటున్నావు? ఐస్ క్రీమ్స్ లో పెస్టిసైడ్స్ ఉంటే పేపర్లో చదివాను, నీకేం కాకూడదని టెస్ట్ చేస్తున్నాను. మేడం ఫ్రెష్ ఐస్ క్రీమ్ తీసుకోండి మేడం. మొత్తానికి అడవి వదిలించుకొని హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి నేలు పట్టింది. నరకరా బాబు, మంచి చెడు మాట్లాడుకోవడానికి ఇలాంటి ఫ్రెండే లేడు. దాదాపు 10 ఏళ్ళై ఉంటుందా మనం కలిసి. అన్నట్టు బాబు ఎక్కడ? అదిగో మాటలోనే వచ్చాడు. హలో అంకుల్. హలో, బాగున్నావా? బాగున్నాను అంకుల్. మంచిది. బయలుదేరదాం నాన్న? ఏమిటి బయలుదేరదాం? ఇన్నేళ్ళ తర్వాత వచ్చావు, కూర్చో, కాఫీ తాగి వెళ్తూ గాని. కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. అదే నెక్స్ట్ టైం కలుద్దాం. కాఫీ చాలా బాగుంది, కూర్చొని నాన్న తాగిద్దాం. ఎదిగో బాబు. రేయ్, వీడికి మీ అమ్మాయి నచ్చింది. నువ్వెటు మీ అమ్మకి సంబంధాలు చూస్తున్నావు, నేను వీడికి సంబంధాలు చూస్తున్నాను. తనకు వీడు నచ్చాడనుకో, క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం ఏంకులం అయిపోవచ్చు. ఒక్క నిమిషం. ఏంటి నాన్న ఇది? ఓ అమ్మాయిని అలా చూసి నచ్చిందని మొహం మీద చెప్పడం చాలా ఎంబారసింగ్ గా ఉంది. అతను నాకు నచ్చలేదు. ఆయన పోలీస్ని మాత్రం చచ్చినా చేసుకోను. సారీరా, వీడికి సంబంధాలు చూసి చూసి ఎవరు నచ్చక మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడని ఆనందంలో కాస్త తొందరపడ్డా. అదేమిట్రా, ఎందుకో దానికి పోలీసులు అంటే మంచి ఒపీనియన్ లేదు. నువ్వేమనుకో. పర్లేదు అంకుల్, థ్యాంక్ యూ. పదండి. అన్నయ్య లైన్లో ఉన్నాడు, మాట్లాడతావా? అదేదో మూడోఫ్లో ఉందండి, మీరు మళ్ళీ చేయండి. ఓకే, పెట్టేస్తాను. బాయ్. ఏంటి, అతను ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదా? నాకన్నీ తెలుసు, చెప్పు. అంత లేదు వదినా, ఓన్లీ అది ఫ్రెండ్షిప్. అతనంటే నాకు ఇష్టమే గాని అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలీదు. కానీ 1 డే కూడా నన్ను చూడకుండా ఉండలేడు. అదే లవ్ అంటే. ఓ పంచే, నువ్వు నీ ఇష్టాన్ని నీలోనే దాచేసి అతనికి నీ మీదున్న ఇష్టాన్ని ముందు కనుక్కో, సరేనా? సరే. హలో మా, ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ, కమ్ సూన్. బాబా బాబు, ధర్మం బాబు. బాబా బాబు, ఆకలేస్తుంది బాబు. ధర్మం బాబు, ఒకే ₹1 బాబు, అర్థం చేసుకోండి బాబు. ధర్మం బాబు, ఒకే ₹1 బాబు. బొచ్చులో బండేసి నిన్ను చూశాను బాబు. నువ్వు ధర్మప్రభు కాదు బాబు, ఆడి బాబు బాబు. అక్క, బావ చాలా మంచోడు. ఏంటండి రోజు రోజుకి మీలో దయాగుణం ఎవరెస్ట్ ఎక్కి ఆకాశ పంచులోకి వెళ్ళిపోతుంది. ఏంటి వాళ్ళు డాన్స్ క్లాస్ లేదా? నాకు స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నారు. అడుక్కునేవాడికి బైక్ ఇస్తే చెప్పాలనిపించింది. బైకా? 1 minute, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి చెప్తాగా. బైక్ రా రే, నా బండి ఇచ్చారా, నా బాబు చంపేస్తాడు. నేను ఇవ్వను, నువ్వు ఆల్రెడీ ధర్మం చేశావు. మర్చిపోయేసాను రా. మర్చిపోయి ఎవరన్నా బండికి వేస్తారా? నేను వేస్తాను రా, నేను అదో టైపు బండి కర్మ ఏదైనా వేసేస్తాను. ఏంట్రా నొక్కుతున్నావు? ఏం లేదు, 4th గేర్ ఎక్కడుందా అని. ముందు 3 వెనక 1 వేస్తే 4th పడుతుంది. పడిందా? పడింది. అది ఫాస్ట్ వెళ్ళాలి. హలో. ఫోన్ కూడా చేయకుండా వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు? షిట్, ముస్టుడు గొల్లబడి మర్చిపోయాను.
మేకే విష్ ఫౌండేషన్ నుంచి కాల్ వస్తే విష్ చేయడానికి వెళ్ళాను. మీరు అబద్ధాలు ఆడతారా? మీకు అలా అనిపిస్తుందా? ఛ, సరదాగా అన్నాను. యు నాట్ లైక్ అ నార్మల్ పర్సన్. అవునండి, అంతకు మించి. ఈ రోజు నుంచి నన్ను అండి అనకండి, పేరుతో పిలవండి. పేరు మర్చిపోయాను. రే, నా గర్ల్ఫ్రెండ్ పేరేంటి? మళ్ళీ మర్చిపోయావా? ఏడు. హలో, పిలుస్తున్నారా లేదా? పిలవండి. అంటే ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచేది ఫోన్లో అయితే ఏం బాగుంటుంది? నేను విషయం డైరెక్ట్ గా అడుగుతా, దాచకుండా చెప్పేయాలి. నేనంటే మీకు నాకు నేనంటే మీకు నాకు ఇష్టమా కాదా? ఒక నిమిషం, ఇప్పుడు లైన్లో ఉండు. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు సార్ ఇప్పుడు ఇదంతా? ఇంత బాడీకి అంత బ్లడ్ ఇచ్చి కాపాడు. ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ మ్యాన్. యువర్ వెల్కమ్ సార్. స్వీట్స్ అవ్వయ్యా. ఓకే సార్. ఓ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఇవన్నీ నావి. నువ్వు బ్లడ్ ఇవ్వలేదంటే బయటికి గంటేస్తారని భయపడి నువ్వే ఇచ్చినట్టు అబద్ధం చెప్పాం. ఓ, ఇచ్చి మర్చిపోయాను అనుకున్నారా? ఏడ్చినట్టు ఉంది. ఇంకేంట సంగతులు? ఫీల్డ్ అండి మన ఉందా? ఏంట్రా యావరేజ్ ఉంది, పుల్లారెడ్డి కదా? ఫ్రీగా వచ్చి నీ శుభ్రంగా తినక పుల్లారెడ్డా సమరసింహారెడ్డా అంటావు ఎందుకు? తిను. అయినా మన ఇంట్లో వండుకుంటే టేస్టే వేర్రా. రే, ఇంట్లో స్వీట్ అంటే గుర్తొచ్చింది. మొన్న మనం డాన్స్ టీచర్కి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఆ డాన్స్ స్కూల్ పక్కన పెద్దవాడు బడ్డీ పెట్టి అమ్ముతుందిరా. బాదుషా ఉందరా. లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట. డాన్స్ టీచర్? అదే డాన్స్ స్కూల్. లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట. లైన్ లో ఉందిరా. హలో హలో హే హలో హలో చెప్పండి. సారీ, ఇందాక సడన్ గా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా? అయిపోయింది. ఇందాకేంటి ఏదో మాట్లాడుతున్నావు? ఏం తెలియనట్టు ఎలా బిహేవ్ చేస్తున్నాడు. చెప్పు, పర్లేదు. ఏం లేదులే, ఏదో జోక్ చేశాను. జోక్? ఎంత ఫన్నీగా ఉండిందో. ఈ మధ్యకాలంలో నన్ను ఎవరు అంత నమ్మించలేదు తెలుసా? బై ద వే, నేను చాలా కాలం నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అది అడగటానికి ఇది సందర్భంగా తెలీదు. అడగచ్చా? ఏంటి? నీకు మంత్లీ శాలరీయా, క్లాస్ కింద ఇస్తారా? బాయ్. షిట్, అలా పెట్టేసిందేంటి? ఇంత ఓపెన్ గా మాట్లాడినా నన్ను అవాయిడ్ చేస్తున్నాడంటే నా మీద ఇష్టం లేనట్టే. నందన ఫోన్. ఎత్తు ఎత్తు ఎత్తు. లక్కీ కాల్. లక్కీ ఫోన్ చేస్తున్నాడు చూడు. ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. ఇంకెందుకు ఫోన్ చేశాడు? కట్ చేయి, పనిలేక. అరే, హలో హలో, ఒక్క నిమిషం ఇస్తున్నాను. మాట్లాడు, లైన్ లో ఉన్నాడు. మాట్లాడు. ఏం కావాలి? సినిమాకి రావాలి. ఎవరు? ఎవరో అయితే నీకు ఎందుకు ఫోన్ చేస్తాను? నేను రాను. అబ్బా, అలాంటివేంటి? నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకొచ్చాను. ఇంటర్స్టెల్లార్ ఏం అర్థం కావట్లేదంట, చాలా బాగుందంట. కుళ్ళు జోకు లేకు, నాకు నవ్వు రావట్లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ నాట్ కమింగ్. నీ కోపం వచ్చిందని అర్థం అవుతుంది, బట్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. ఏ ఒట్టేస్తే వచ్చేస్తాననుకున్నావా? అవును, అందుకే వేసాను. నీతో ఒక విషయం చెప్పాలి. పొద్దున చెప్పావుగా, ఇంకెందుకు? నా బుజ్జి కదూ, నా బంగారం కదూ. అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. థియేటర్ కి నీకు ప్రపోజ్ చేయడానికి రమ్మని చెప్తున్నాడు. అంతేనంటావా? నిజంగానే లవ్ చేస్తున్నాడంటావా? కన్ఫర్మ్. మాట్లాడు. హలో, అరుస్తున్నాడు, మాట్లాడు. ఎన్నింటికి రావాలి? 7 o'clock షార్ప్ ఐమాక్స్ బయట వెయిట్ చేస్తుంటా. సరే, బాయ్.
వాట్ అ షాట్. ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. 7:45 అయిపోయింది. అది సూపర్ రా. నెక్స్ట్ పైన ఇది టచ్ పెట్టి. వన్ షాట్ 4 కాయిన్స్. హలో హాయ్. నువ్వా కదా అనుకుంటున్నాను. ఏంటి సినిమాకి వచ్చావా? సినిమా థియేటర్కి సినిమా కాకుండా షాపింగ్కి వస్తారా? ఓ ఇరిటేషన్లో ఉన్నావు అనుకుంటా. అయినా రాని వాళ్ళ కోసం వెయిట్ చేసే కన్నా వచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు కదా. అదే సినిమా. అయినా నేను ఇప్పుడు పోలీసుని కాదు, ఆఫ్ డ్యూటీ. ఫ్రెండ్లో ఫీల్ అవ్వు. వస్తావు, వెతుక్కుంటూ వస్తావు. కొద్దిగా పోయిరా. ఏంటి పోసేది? మామిడి పొల రసం. బూంద్ బూంద్ మే హై స్వాద్. ఈ వయసులో ఏ బ్లాక్ అండ్ వైట్ ఆడాలి కానీ రెడ్ చూస్తున్నావు ఏంటి? చూడండి రా, రెడ్ కొట్టలేవు ముసలోడా. కొట్టలేవు కొట్టలేవు. రెడ్ పడిపోతే చూడు. నువ్వు కొట్టలే. నువ్వు సినిమాకి వెళ్ళాలి కదా, మర్చిపోయాను. నువ్వు కొట్టగలవు. కుడితే చంపేస్తానన్నా. ఆడేదో నటింతున్నాడు, నువ్వు జీవించు. రెడ్ వేసి తగలాడు. చూడు, రెడ్ వైపే చూడు. గురి పెట్టి చూడు. పడిపోవడానికి రెడీగా ఉంది చూడు. కొట్టు కొట్టు, ఎక్కబడవాలి. చూస్తా తాత. ఈ ముసలో నాగండి వరకు చెప్తున్నాడు. కొట్టు 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 కొట్టు. రెడ్ పడిపోయిందిరా. రెడ్ పడిపోయింది. అబ్బాజాన్ నీ అబ్బాజాన్ అబ్బాజాన్ లవ్ యూ. ఇట్స్ ఎ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఏంటి మాయ, ఏంటి మహత్యం. చూస్తా తాత. చూసా ఆ బాటలో ఈరా అబ్బాజాన్ తాగే. ఒరేయ్, ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కట్టవరా. అబ్బా, వైద్య శాస్త్రం రా. ఏ శాస్త్రం అయితే ఏట్రా? ఇది ఒక మెడికల్ హిస్టరీలో మిరకలిస్ట్. రేయ్, ఈ రోగాన్ని చూసి డాక్టర్లు అందరూ బెదిరిపోవడం తప్ప గేమ్ ఆడి 4 గంటలు కనిపించిన మహానుభావుడే లేడ్రా. రేయ్, నువ్వు మా పాలిట శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ అబదాన్, శంకర్ దాదా ఎంబీబీఎస్. అబదాన్, శంకర్ దాదా ఎంబీబీఎస్. బాబాయ్ పాడగట్టి. ఓకే ఓకే. మళ్ళీ బోద్దేదా? తీసుకెళ్ళరా. యాసన ఎక్కువసేపు ఉండకూడదు, బూట్తో కూడా అతడు పద. యాక్చువల్లీ తాత, ఒక వారం రోజులు నేను తిని తాగి ఈరోజు ఎలాగైనా జ్యూస్ తాగించాలని సినిమాకి రాలేకపోయాను. కనీసం నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం క్యారమ్స్ పైన పెట్టాను. నన్ను క్షమించు. అంత మాట అనొద్దు. ఈరోజు మీరు వచ్చినా నేను ఇంత ఆనందపడేదాన్ని కాదు. అమ్మాయిల కోసం అమ్మా నాన్నల దగ్గర అబద్ధాలాడే వాళ్ళని చూసా, కానీ మీరు గ్రేట్. ఏ సంబంధం లేని వ్యక్తి ఆరోగ్యం కోసం తపన పడిపోయే మనిషితో ఉన్నానంటే నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. తమరికి అలా అర్థమైందండి. ఈ ఇన్సిడెంట్ తో మీరు అక్కడ ఉన్నారు. ఒక్కసారి మర్చిపోతే జారి కింద పడతాడు. చెప్పిన టైంకి రాలేదన్న కోపంతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందామని వచ్చా, కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆనందంతో తిరిగి వెళ్తున్నా. ఓకే, మార్నింగ్ కలుద్దాం. ఆగు, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఆటో ఎక్కు. ఏ ఇన్ఫర్మేషన్? నోరు మూసుకొని ఆటో ఎక్కు. రావే, కూర్చో. మాయా చట్నీ. అమ్ములు ఇంకా ఇంటికి రాలేదా? ఫోన్ చేస్తుంది నాకు. నాన్న. హలో, ఏమైందమ్మా? హలో నాన్న, ఏడవకు. ఏమైందో నీకు చెప్పు. నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ ఎందుకు? పక్కన ఎవరున్నారు? ఫోన్ ఇవ్వు ఒకసారి. మా డాడీ మాట్లాడతారంట. హలో, ప్రాస్టిట్యూషన్ కేసమ్మా. ప్రాస్టిట్యూషన్ కేసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? 1 అవర్ లోపు CCS వచ్చి స్టేషన్ బయలు తీసుకో, లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా.
అది కాదు. హలో, ఏదో ఎంక్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట. ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా. అసలే నెలలు నిండిందనివి. నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళి తీసుకొస్తా. చెప్పరా. రే, ఏదో కార్ బయటకు వెళ్ళింది. మా మామ అనుకుంటా. 12 దాకా వెయిట్ చేసి విష్ చేయనా, లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేనా? నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే వెళ్ళిన పని మర్చిపోతావు. నీలాంటి గుర్తున్నప్పుడే పని ఫినిష్ చేసుకుని రావాలి. నాతో సొల్లాపి ముందు అమ్మాయిని విష్ చేసి నీ లవ్ మ్యాటర్ సెట్ చేసుకుని రా. ఓకే. దగ్గరలో ఏమైనా హాస్పిటల్ ఉందా? మెయిన్ రోడ్ వదిలేసి గల్లీలో పడ్డావేందన్నా? ఏం మర్చిపోయానయా? ఉందా లేదా? వచ్చిందా వెనక్కి వెళ్ళు. రైట్ తీసుకో, మళ్ళీ లెఫ్ట్ తీసుకో, మళ్ళీ రైట్ తీసుకో. ముందేటెళ్ళాలి. రైట్ తీసుకో. ఎవడే రోడ్ కట్టింగా? హలో ఆగు, దాన్ని టచ్ చేయకూడదు. మార్కులో పెట్టాం కదా. బండి యాక్సిడెంట్ చేశాడు. ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు. ఎవరు యాక్సిడెంట్ చేసింది? అదిగో ఆడే. ఇంత ఇరుకు సందులో వచ్చి ఎలా గుర్తేవరా? ఏ ఏరియా అనేది? సార్ బేగంపేట సార్. బేగంపేట అంటే మందే. బేగంపేటలో ఎక్కడ? అదే సార్, ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జి ఉంది సార్. ఆ బ్రిడ్జి ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్. శాంతిబాగా? అదే సార్. వారిని నాది శాంతిబాగ్ పక్కనే కదా. సమయానికి దేవుళ్ళగా వచ్చారు సార్. నా పక్కన సార్ నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఎందుకంటే ఏసీపీ వస్తున్నారంట. నువ్వు మాత్రం ఏం చేస్తావు? సడన్ గా వర్షం పడితే? అవును సార్. హైదరాబాద్ వెదర్ బాగా అన్ప్రెడిక్టబుల్ కదా. అదే సార్, నాకు కోపం వచ్చింది. మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అనుకోకండి సార్, ఎందుకంటే కింద పడిపోయింది సార్. దెబ్బలు బాగా తగిలి సార్. అయ్యో వీడి కొల్లబడి. సారీ అండి, హాస్పిటల్ గురించి వెతుకుతూ లేట్ అయిపోయింది. అమ్మ నందనా, ఊరుకో ఊరుకో. సార్, ఎవరు తను తీసుకొచ్చింది? సార్, నేనే బ్రోతల్ కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. తను ఎవరో తెలుసా? నా వైఫ్. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్పృహలో ఉండి చేయండి. ఏదో బై మిస్టేక్ లా తీసుకొచ్చినా సార్. సారీ సార్.
ముందు తను సారీ చెప్పు. సారీ మేడం, సార్ వైఫ్ అని తెలవాక. సారీ. పదండి అంకుల్, వెళ్దాం. పదం వెళ్దాం. మీరేం వరీ అవ్వకండి, నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను. నందన, నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను. నెక్స్ట్ టైం ఎక్కడ కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు. తప్పుగా అనుకోకే. సార్ ఎందుకు అలా అనుకుంటుంది బాబు, ఏం పర్లేదులే. నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది. అంకుల్, అయినా ఇంట్లో పోలీస్ ఉంటే ఉపయోగం ఉంటుంది కదా. థింక్ అబౌట్ ఇట్. నాన్న వెళ్దామా? సరే ఉంటాం బాబు. ఓకే అంకుల్. సార్ ఇంతకీ ఆ అమ్మాయికి మీ ఇంటెన్షన్ అర్థమైందంటారా? రేయ్, తనది నోట్లో వేలేసుకునే వయసు కాదురా, నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు. ఈ ఇన్సిడెంట్ తన బుర్రలో స్ట్రాంగ్గా రిజిస్టర్ అయి ఉంటుంది. ఈరోజు మీరందరూ చాలా కష్టపడ్డారు. ఈ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయండి. వెళ్ళండి. థ్యాంక్స్ సార్. ఏమండి 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 అయిపోయిందిరా, మొత్తం నాశనం అయిపోయింది. నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రాణం పోతుందిరా. ఎక్కడున్నానో ఎక్కడికి వచ్చానో ఏం అర్థం కావట్లేదా. చుట్టుపక్కల ఎవరన్నా అడుగు, ఏమన్నా క్లూ దొరుకుతుందేమో. అక్కడేదో వే అని యారో మార్కేసి ఉంది. డాక్టర్, ఆ పేషెంట్ ని తీసుకొచ్చింది నేనే డాక్టర్. ఎలా ఉంది? ఏమైనా డేంజరా? షీఈస్ కంప్లీట్లీ సేఫ్. వండర్ ఏంటంటే అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ స్ట్రైట్ గా నార్మల్ డెలివరీకి సెట్ అయిపోయింది. సగం వైద్యం దారిలోనే అయిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్. యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఎరా షేక్ అయిపోయినరా బాబు. ఆవిడకి ఏమైనా ఉంటే అంతా సెట్ అయిపోయింది కదరా. ఇంతకే నువ్వు నందనకి ఇన్ఫార్మ్ చేసావు ఈ మ్యాటర్? చెయ్యి మరి. చెప్పానురా. హలో నందన, మీ వదినకి పెయిన్స్ వస్తే తీసుకొచ్చి సిటిజన్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. పెయిన్సా? ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సిందేం లేదు. యా. రేయ్, వదినా, అమ్మ, ఆ అబ్బాయి ఎక్కడా? దేవుళ్ళ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చాడు. నన్ను చేతులతో మోసుకొచ్చాడు తెలుసా? ఆ అబ్బాయి ఎక్కడ చూడమ్మా. ఈ సిచ్యువేషన్లో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను రా. రేయ్, ఇదే కరెక్ట్ టైము, వెంటనే చెప్పి. Love you so much. ఏమైంది? అంటే నేను ప్రపోజ్ చేద్దామని ప్రిపేర్ అయి వచ్చాను. సడన్గా నువ్వు చేసేటప్పటికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు.
అలానే ఉంది. రా చూద్దు గాని. పద. రే కార్ ఎంట్రన్స్ లో వదిలేసి సెక్యూరిటీ వాడు గొడవ చేస్తున్నాడు తీ. సరే నేను కార్ తీసేసి వస్తాను, నువ్వు లోపల ఉండు. నాన్న ఒరేయ్ నా కార్ రా, అవతల ముహూర్తం టైం దాటిపోతుంది, వస్తున్నావా లేదా? 5 నిమిషాలు వస్తే నీకేమైనా అభ్యంతరం? 5 గంటల ముందు ఇదే మాట చెప్పి తీసుకెళ్ళావు, నువ్వు అద్దం పట్టుకోవే. రేయ్ రేయ్ నువ్వు ఫోన్ పెట్టకనే డైవర్ట్ అయిపోతావు. వాడు వచ్చే వరకు మాట్లాడుతూనే ఉండు. నాన్న నీ కోసం బెండకాయ వండాను, దొండకాయ వేపుడు చేశాను. మీకేమో పెళ్లి భోజనం, నాకేమో దొండకాయ కూర. అబ్బో ఫిష్ ప్రాన్స్ అన్నట్టు చెప్తున్నావుగా. ఇదిగో మా నందన, మళ్ళీ అజయ్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తున్నాడు. ఫైనల్ గా ఆలోచించి చెప్పు. మంచి మనిషి, ఎందుకో నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపిస్తుంది నాకు. రిప్లై ఇయ్యాలి కదా వాళ్ళకి. మావయ్య, నందన ఒక అతన్ని ప్రేమిస్తుంది. అదే మావయ్య నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి పాపకి ప్రాణం పోసాడే ఆ కుర్రాడినే. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం మావయ్య. ఇంతకు ముందు నందన కూడా ఒకసారి చెప్పింది కదా, తన స్టూడెంట్ కి బ్లడ్ ఇచ్చి సేవ్ చేశాడని. అతనే మావయ్య. అతనా? అతనంటే నాకు కూడా ఇష్టమే కదమ్మా. అలాంటి గొప్ప వ్యక్తితో మావయ్య అని పిలిపించుకోవడానికైనా నిన్నిచ్చి పెళ్లి చేయాలి కదా. ఎక్కడున్నాడో వెళ్ళి కనుకో, డైరెక్ట్ గా తాంబూలాలు తీసుకుని వెళ్ళిపోదాం. ముందు మీ ఇద్దరికి పరిచయం చేస్తాను. చెయ్యి మరి, వెళ్ళి ఫోన్ చెయ్యి. సరేలే వెళ్ళు. థాంక్స్ వదనా. హలో, ఐ లవ్ యూ. సడన్లీ సో మచ్ లవ్. అహో అహో ఏసే. ఏ అమ్మాయికైనా పెళ్ళవుతుందంటే హ్యాపీగానే ఉంటుంది కదా. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? నాకు ఎలా చెప్పి ఎవరిని పెళ్లి చేసుకుంటావా? నేను పిచ్చోడా, నీతోనే. నాతో నిన్నా మా డాడీ మన పెళ్లి ఒప్పుకున్నారు. నేను కలుస్తానన్నారు. గెట్ రెడీయా? ఎస్. బాయ్ బాయ్. లక్కీని లక్క. ముసే లక్ష్మి, లక్ష్మి వేప పండ్లలో కర్పూరం నిమ్మకాయ తీసుకురావే, అమ్మవారు వచ్చేసింది. అమ్మా అమ్మా, నన్ను కనికరించడానికి వచ్చేసావా తల్లి? నీ ఫేస్ కరుణ ఒకటే. ఓ ఇది పూనకం కాదా, పిచ్చి గంతులా? మీరు నా పెళ్లిలో వేయాల్సిన డాన్స్ చూసి ప్రాక్టీసా? అమ్మా, నాకు మతి మరి పని, ఈ జన్మలో పిల్ల రాదు పెళ్లి కాదు అన్నాడు కదా మీ ఆయన. నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా. నీకు పెళ్ళే? అవును, నాకే పెళ్లి. ఈ షాక్ సాయంత్రం దాకా సస్టైన్ చేయండి, మా మామయ్య వచ్చి తాంబూలాలు ఇస్తాడు. అప్పుడు దాకా ఈ టీవీ కట్టేయండి. అమ్మా, మంచి డ్రెస్ సెలెక్ట్ చేయాలి, మామయ్య పడేయాలి. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. బాబు కొంచెం సౌండ్ తగ్గించమ్మా ప్లీజ్. సాంగ్ బాగుంది కదా సార్. అదేరా నా ప్రాబ్లం, తగ్గించు. ప్రపంచం మొత్తం నీ మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, నువ్వు మాత్రం ఒకరా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పాపం చూస్తుంటారా? వాటర్ తెచ్చుకుంటాను. నేను చూడను. ఒక్క నిమిషంలో వస్తానండి. ఆ ఒక్క నిమిషం చాలా, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయాను. అయ్యో, ట్యాప్ ఇక్కడే ఉందండి. వాటర్ పట్టుకోవడానికి ఇబ్బంది అని ఇక్కడ నుంచి వెళ్తున్నా. చూడండి కొంచెం. అది నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావు అంటే తల్లి. అమ్మా అమ్మో, డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. క్యూట్. నువ్వు దయచేసి కొంచెం అటు పక్క కూర్చోవే తల్లి. చంపేస్తాను, అర్థమైంది? నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది. లైఫ్ లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించు. ఈయన ఇక్కడికి వస్తున్నాడేంటి? చూసాడంటే మొత్తం కంపైపోతుంది.
ఎక్కడికమ్మా? స్విమ్మింగ్కి వెళ్దామనా? మమ్మీ ఇక్కడ ఏంటమ్మా మీ పాపేనా? బుద్ధుందా అసలు? ఇలా పసిపిల్లని వదిలేసి వెళ్తారా? కొంచెం ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఏంటయ్యా ఒక నిమిషం పాపం చూసుకోలేకపోయావా? పసిపిల్లని అలా వదిలేసి వెళ్తావా? నువ్వు అసలు మనిషివేనా? మతి మరుపు మనిషి అమ్మా, పాప మర్చిపోయి ఉంటాడులే. ఏమయ్యా, పెద్దవాళ్ళనంటే ఎలాగో మర్చిపోతావు, పసిపిల్లనేంటి అంటే ఇతను మీకు ముందే తెలుసమ్మా. ఏదో నా అదృష్టం బాగుండి వీడికి దూరంగా హ్యాపీగా ఉన్నాను. లేకపోతే నీ ప్లేస్ లో నా కూతురు, ఈ పాప ప్లేస్ లో నా మనవరాలు ఉండేది. ఓహోహో, దేవుడు కాపాడేశాడు. వీడు మతి మరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా, మైండ్ డైవర్షన్ కి ఐకాన్, యూత్ ఐకాన్. కరెక్టేనా బాబు నేను చెప్పింది? ఇంత మతి మరపు ఎక్కడ చూడలేదు. చిచి. అబ్బో, అర్రే ఏంటయ్యా ఫీల్ అయిపోతున్నావు? ఆమె తిట్టిందనే? బాధపడకులే, ఇది గుర్తుండదు నీకు. ఎంజాయ్. ఏంటమ్మా బంగారం, ఎక్కడా అల్లుడు గారు? కొంచెం చూద్దాం నాన్న, ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడేమో. நீங்கள் సంసారికనం ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో తొడంగి. దయచేసి 10 నిమిషాలు ఆగి ఇరిక్కి అని ఒక 9. అమ్మా ఆయన ఓ రక్షణ అమ్మని చెప్పు. సాయంకాలం షాక్ అవుతా అన్నావు కదరా, షాక్ అవుతున్నా. ఏమండి, ఏ మనిషికైతే నీ గురించి పూర్తిగా తెలుసు, ఏ గుండెకాయ అయితే నీ మతిమరపు వల్ల హర్ట్ అయిందో, ఆ ఇంటికి అల్లుడైపోదాం అనుకుంటున్నావా? ఏంటి మీకు కామెడీ ఉందా? రే, ప్రతి మనిషి లైఫ్ లో కామెడీ ఉంటుందిరా, కానీ నీ లైఫే కామెడీ అయిపోయింది. నా మాట విను, ఆ ప్రేమను పక్కన పెట్టి అదిగో నీ వెనక నా లక్ష్మిని ప్రేమించు. అయ్యగారు నన్ను ఆశీర్వదించండి అయ్యా. శీఘ్రమేవ కళ్యాణం ప్రాప్తిరేస్తూ. నువ్వు లోపలికి పోవే. సిగ్గేస్తుందండి. నీకు ఇంతకంటే బెటర్ వైఫ్ ఎక్కడ దొరుకుతుందిరా? అది చీర మార్చిందంటే ఐశ్వర్యరాయ్ కంటే అందుగత్తరా. ఆ బ్యాక్ బ్లాక్ చూడు. ఏమండి, ఏంటా మాటలు? అసలే వాడు అలా బాధపడుతుంటే. అమ్మా ఈ రోజు ఒక్కరోజు నన్ను ఎక్స్క్యూజ్ చేసి, ఫుల్ గా మందు కొట్టి పడిపోతే తప్పితే నెక్స్ట్ ఏం చేయాలో క్లారిటీ వచ్చేటట్లేదు. ఓకే నాన్న, లిమిటెడ్ గా తాగి లేట్ అయినా ఇంటికి వచ్చేసి. పదరా. హే, అక్కడ సాంగ్ కదా, డ్రెస్ మార్చు. సచ్చినోడు, వీడికేం పని ఇక్కడ? లక్కీని డాడీని కలిపి వీడిని ఏం చేస్తానో చూడు. హాయ్ డార్లింగ్. అర్జెంట్ గా మా నాన్న కలు. నిన్ను నువ్వు మిస్ చేయకుండా ఉంటే ఈ పాటికి నాన్న నిన్ను చూడ్డం, ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది. నువ్వు ఎలాగైనా కలవాల్సిందే. కలవాల్సిందేనా? ఖచ్చితంగా. నా కర్మ కాలిపోవాల్సిందేనా? అవును. ఏంటి? అదే రావాల్సిందేనా అంటున్నా. రావాల్సిందే. ఎప్పుడు కలవాలి? ఒక్క నిమిషం. నానా, లక్కీ లైన్ లో ఉన్నాడు, కలుస్తానంటున్నాడు మిమ్మల్ని. ఖచ్చితంగా వస్తాడా అడుగు, లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడా? సోషల్ సర్వీస్ కదా, అతనంతే. టైం చెప్పండి, ఇప్పుడు వచ్చేస్తాడు. సరేలే, హాఫ్ అన్ అవర్ లో సేమ్ ప్లేస్ కి రమ్మను. థ్యాంక్స్ బంగారం, బాగా మాట్లాడు. బంగారం అంట, లైఫ్ మట్టి ముద్ద అయిపోతుంది. మట్టి ముద్దేరా ఏంట్రా అదే? హైబ్రిడ్ పూలు పనుల కోసం కోడి పెంట గేదె పేడతో తయారు చేసిన షిట్ గోల్డెన్ శాండ్రా ఇది. ఇది వాడితే మొక్కలకి ఎరువండదు, రైతుకు అరువండదు. ఈ పెంట కోసమేనా ఎన్ని రోజులు కనపడకుండా పోయావు? అవునరా, నువ్వు ఎలాగైనా దీన్ని వాడి నాకు మంచి పేరు తెచ్చి పెడితే షిట్ 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 గోల్డెన్ శాండ్ సైంటిస్ట్ గా సెటిల్ అయిపోతాను రా. చూడరా, స్మెల్ ఇట్ రా, స్మెల్ ఇట్ రా, చెక్ ఇట్ యా. ఎవరు అంకుల్? లక్కీ అని చాలా మంచి కుర్రాడు. ఈ రోజుల్లో ఎంత వెతికినా అలాంటి వాడు దొరకడనమాట. షీస్ ఇన్ లవ్ విత్ హిమ్. అంకుల్, నందన సెలెక్ట్ చేసుకుందంటే అతను ఎవరో సామాన్యుడై ఉండడు. ఒకసారి నేను చూడచ్చా? వై నాట్? ఇడ్లీ తిను, వెళ్దాం. ఏమైందిరా? దయచేసి దూరంగా పెట్టరా. పెట్టానులే గాని ఆ ఫోన్ వల్ల టెన్షన్ ఏంటి? నేను మా మావయ్యని కలవాలంట. కలు. ఆయన కలిసారంటే అంతే. నా మతిమరుపు గురించి ఆయనకి ఇంచి ఇంచు తెలుసు. ఆయన కలవకపోతే ఇప్పుడు చంపేస్తుంది. కలిస్తే ఆయన చంపేస్తాడు. షిట్. గోల్డెన్ శాండ్. ఈ గంట గట్టేకేదలా సింపుల్ రా. ఇవాళకైతే ఓ మంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడని పరిచయం చెయ్యి. ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు, తర్వాత తీరిగా ఆలోచించు.
ఎవరన్నా ఎదురన్నా నేను కాదు. నాకు తెలిసిన ఏదో నువ్వు అక్కడవే. టైం సెన్స్ లేని వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సారీ, నేనే లక్కీని. ఏంటి బాబు లేట్? అదే కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లము, వాష్రూమ్కి వెళ్ళాను, టిష్యూస్ అయిపోయాయి, అందుకే లేట్ అయింది. నందన టేస్ట్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది? యువర్ టేస్ట్ వాళ్ళకు ఉంటాయి సార్, ఫ్రీడమ్ ఆఫ్ టేస్ట్. హూ ఇస్ అంకుల్? ఆహా, ఇతనా మా ఫ్రెండ్ కొడుకు, నాకు బాగా కావాల్సిన వ్యక్తి. హలో సార్. పోలీస్. పోలీసా? మరి ఇంకే సరే వెళ్తాను. ఇప్పుడే కదా సార్ మన జర్నీ స్టార్ట్ అయింది. రండి వెళ్ళి సరదా కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పు, మీ ఫాదర్ ఏం చేస్తారు, నువ్వేం చేస్తుంటావు? అమ్మయ్య, ఈ రోజుకి సేఫ్. అరే రే రే ఏంటి బాబాయ్, లే లే అని ఒకేసారి తీసుకెళ్ళాలా? ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా. మంచోళ్ళగా ఉన్నావు బాబు. ఆ సెంటర్ దాకా వస్తావేటి? ఎందుకు రాను, దా ఎక్కు. రైట్ రైట్. మీరు ఎంతమంది? అదే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. నీ అడ్రస్ ఎక్కడ, ఆఫీస్ అడ్రస్ ఎక్కడ? సార్, ఇలా ఎలిమెంటరీ పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టండి, క్వశ్చన్స్ ఏంటి సార్? అసలు సడన్ గా మీటింగ్ అంటే ఎలా ప్రిపేర్ అవుతాను అనుకున్నాను సార్. ఇలా అయితే నేను హర్ట్ అవుతాను సార్. అంకుల్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేనాడు. రేపు నందన్ జాగ్రత్త చూసుకుంటానికి గ్యారంటీ లేదు. ఇతను మనకు మ్యాచ్ కాడు, మ్యారేజ్ క్యాన్సిల్ చేసేయండి. చచ్చిపోతాడు సార్ వాడు. ఎవడు చచ్చిపోతాడు? మా నాన్న సార్, మా నాన్న. అసలు మీ నాన్న ఎందుకు చచ్చిపోతాడు? కోడలు అంటే ప్రాణం సార్, అంతే. నా బూడిద అనకూడదు కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు. ఏం చూసింది భయ్య నందన్ నీలో? మనస్సు, విశాలమైన మనస్సు. ఓ రోజు పైపట్టు ఊడిపోతే అనుకోకుండా చూసి లవ్ చేసింది. కానీ ప్రాబ్లమా? ఎక్స్ప్రెషన్ కవర్ చేయగలను సార్, ఐ కెన్ సీ ఇట్. ఇదిగో మా బాబుకి ఇస్తాను, మాట్లాడు. సార్, ఇలా మీరు సడన్ గా చేతిలో పెట్టి మాట్లాడబట్టే హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్? ఎవరు? మా అమ్మాయి నందనయ్య, మాట్లాడు. సార్, పాప ఇప్పుడు బట్టలు ఉత్తుకుంటుందో, బాసలు దోపుకుంటుందో, డిస్టర్బెన్స్ ఎందుకు సార్? తర్వాత మాట్లాడతాను. మా అమ్మాయి ఆ పనులు ఎందుకు చేస్తుందయ్యా? వింటే హర్ట్ అవుతుంది. లైన్ లో ఉంది, మాట్లాడు. దానా నందన నిక్ నేమ్. బాలీవుడ్ విలన్ లా చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఏ ఎవడరా నువ్వు? ఆగు ఆగు దానమ్మా. హలో హలో హలో. స్విచ్ ఆఫ్ చేసి పారేస్తే ఒప్పని అయిపోతుంది. కాకరకాయలు ఈ మధ్య దొరక. హాయ్ డార్లింగ్. డాడీని ముందు పెట్టుకుని డార్లింగ్ అంటావు? ముందు పెట్టుకున్నా. ఎవడు హలో హలో అంటాడు? నీకు ఫోన్ ఇవ్వడేంటి? నేను మళ్ళీ చేస్తాను. దగ్గరికి వచ్చేసాం బాబు. ఒకటే వెళ్ళావా? కంపెనీ కావాలా? ఇది పడుకో. అక్కడే పోయిందో. ఏమైపోయాడు రీడు? బంగారం లాంటి సైంటిస్ట్ రా. ఎక్కడ వదిలేసేవరా అన్ని? నువ్వు ఆగరా బాబు, టెన్షన్తో చేస్తుంటే. వాడు ఫోన్లు కూడా ఎత్తట్లేదు. ఏమైందిరా? నాకు మీనాక్షికి కవలపల్ల పుట్టారా. బావ కంగ్రాట్. నిజంగా నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారా? నా మీనాక్షి నేను వదిలేసి వెళ్ళిపోతే పుట్టుడు తొక్కలు నీకు ఫోన్ చేస్తే సలహా ఇస్తాం అనుకుంటే ఫోన్ ఎత్తడం మానేసావు. నాకు కోపం వచ్చిందా, అందుకే తర్వాత నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. సరే ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎక్కడ చూస్తే అక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి చూస్తున్నావు? చిన్నపిల్లలాగా బా నవ్వించురా, బా నవ్వించు. అలా చెప్పరా. నిన్నే రే. నీ గురించి వెయిట్ చేస్తున్నాను. మొత్తం ఓపెన్ అప్ అయిపోయావా? నా గురించి తెలిసిపోయిందని చెప్పు. నువ్వు చచ్చావు నా చేతిలో. ఆ గోడను చూడు ఒకసారి. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవరు? సెన్సర్ రూల్స్. నెక్స్ట్. అంకుల్ మీరు వెళ్ళండి. అల్లుడి గారితో డేటింగ్ చేసి ఇంటి దగ్గర దింపుతా. మీతో డేటింగ్ ఏంటి? ఐఎమ్ నాట్ ద టైప్. అమ్మాయిని ఇస్తున్నాం, అలవాట్ల అభిరుచులు తెలియాలి కదా. ఒక రోజు టైం స్పెండ్ చేయి, ఏం కాదు. మీరు వెళ్ళండి అంకుల్. సరే సరే బాయ్. నేను రాను, నాకు పని ఉంది. రేయ్, నేను అల్సేషన్ డాగ్ లాంటోని. విశ్వాసం చూపిస్తే నాకి రుణం తీర్చుకుంటా, ఎదురు తిరిగితే పేక కొరుకుతా. సో ఫైనల్ గా మీరు ఒక కుక్క అంటారు. లెట్స్ డేట్, లెట్స్ డేట్, లెటస్ డేట్. డేటింగ్ అని చెప్పి రోజంతా తిప్పి తిప్పి రిలాక్స్ అయ్యే టైంకి 100 రూపాయలు కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్. సార్ నేను కొట్టేయలేదు సార్. నీ మొహానికి లవ్ కావాలరా దున్నపోతీయదవా? ఆ దేవత ఎక్కడా, నువ్వెక్కడా? జూలో నుంచి పారిపోయి వచ్చిన జంతువులా ఉంటావు. అంత అందగతిని ఎలా పడేసావురా? సార్ అసలు మీరు కొడతా ఉంది ఆ 100 గురించేనా? ఇప్పటికైనా నా ఉద్దేశం అర్థమైతే
నా లవ్ జోలికి రాకో. నేను ఎందుకు మీ లవ్ జోలికి వస్తాను సార్? అర్థమైందా? 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 అర్థమైంది. వాడి అతి తెలివితేటల ముందు నీ మతిమరుపు మటాష్రా. వాడేమో మంచిగా మీ మామని మాయ చేసి నీ డార్లింగ్ ఎత్తుకుపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వేమో మీ మామ మొహం చూడడానికి భయపడుతున్నావు. 1 డే డేటింగ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, వాడుండగా నీ పెళ్లి జరగని పని. జరిగే పని. రేపటి నుంచి నా మామతోనే ఉంటా. ఆయన దగ్గరే పనిచేస్తూ ఆయన్ని ఇంప్రెస్ చేస్తా. ఆయనంతటిగా ఆయన నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేలా చేస్తా. ఒరే ప్రవీణ్, ఎర్రగడ్డ హాస్పిటల్ కి ఆటో మాట్లాడు. వెళ్ళేటప్పుడు వీడిని జాయిన్ చేసి పోతా. వాడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఎల్రా, నాకు ఒక అదిరిపోయే ప్లాన్ వచ్చింది. రేపు పొద్దునకల్లా రెడీగా ఉండవు. నేను రెడీగా ఉండను, నేను రాను. అడెళ్ళి వెళ్ళే. లక్కీ ఫోను. అమ్మా నీకే. బాబు, మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. నేను ప్రయత్నించడం ఏమిటి? ఇప్పుడు ఎలా? లోపలికి వెళ్దాం. ఏం చేస్తున్నావు? వచ్చేసావా? రా, నీకోసమే చూస్తూ నిలబడ్డావేంటి? దండు బమ్రాయి మెడ లాగేస్తుంది. అన్నట్టు లక్కీ ఫోన్ చేశాడు. అవునా? ఎందుకో నువ్వే కనుక్కో. ఎందుకు అలా లాక్కొచ్చేసావు? డాడీకి నువ్వు నచ్చావు. ఇందాకే అల్లుడు బాగున్నాడన్నారు. చేసి ఆ నష్టం ఏంటి? మీ నాన్నది వర్స్ట్ స్టేషన్ అనుకోలేదు. నన్ను ప్రేమించకూడదు సరిపోయింది. లేదంటే ఏమైపోయింది నీ జీవితం? ఏం మాట్లాడుతున్నావు? ఆయన నీ గురించేగా చెప్పింది కదా, నా గురించే కదా. క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు నేను వాడినప్పుడు వాడు నేనే కదా. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? హలో, ఫైనల్ నేను చెప్తుంది ఏంటంటే ఇంత అందానికి నేను మ్యాచ్ కానేమో అని. నీకేంటి బంగారం? సొట్ట బుగ్గలు, మత్తెక్కించే వాయిస్, ఎక్స్ప్రెసివ్ ఐస్ అన్నీ ఉన్నాయి. ఉండాల్సిందే లేదు. నేను 6 ప్యాక్ గురించి చెప్తున్నాను. అది నాకు అక్కర్లేదు. ఏం కావాలేంటి? ఏమిస్తావేంటి? ఏం తీసుకుంటావేంటి? అసలు ఎందుకు వచ్చావేంటి? వెయిట్, నేను సరిగ్గా చెప్పేసాను. నా ఫ్రెండ్ ఒకడు మీ నాన్న దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాలని తినేస్తున్నాడు. నువ్వు అప్లికేషన్ రికమెండేషన్ ఆర్డర్ అనుకో ఏమని అనుకో, ఎలాగో వాడిని తీసుకెళ్ళి మీ నాన్న దగ్గర జాబ్లో పెట్టేసేయాలి. ఓకే ప్లీజ్ గో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. గో గో గో. అప్పుడే అల్లుడి దగ్గర నుంచి రికమెండేషన్సా? నా దగ్గర చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నారమ్మా. ప్లీజ్. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అంట నాన్న. ప్లీజ్, లక్కీ కోసం ప్లీజ్ రమ్మను. ఏంటదో పక్క రూమ్ లో ఉన్నట్టు పరిగెత్తుంది. నువ్వు వచ్చింది దీనికోసమే కదా. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు ఆల్రెడీ ఆయన నమ్మేశాడు. నన్ను ఆయన దగ్గర జాబ్లో పెట్టేసి నువ్వు వెళ్ళిపో. ఎదుటోళ్ళు బుక్ చేసి మొత్తం బాగా గుర్తుంటారా నీకు? లవ్ మ్యాటర్ కదా. సరే, ఇప్పుడు నేను ఒకసారి అక్కడ పనిలో పెట్టిన తర్వాత నన్ను వాడవు. నీ మీద ఒట్టు వాడను. ఓ వార్తవైతే నేను నచ్చినప్పు. ఏంటి నాకు అక్కడైతే పులి కనబడుతుంది? పులి కాదురా, పెద్ద ఆయన. కాదరా పులే. అవును పులే. కాదరా పెద్ద అయిన పుల్లా కనబడుతున్నాడు. సరే మరి వెనక్కి వెళ్ళిపోదామా? ఒకసారి యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళటం వీర సైనికుడి లక్షణం కాదురా. వీర సైనికుడు గురించి మనకెందుకు? పద, పులిని పడకూడదు. వీడెందుకు వచ్చాడు? అది జాబ్ గురించి నిన్న చెప్పింది కదా అందరా. వీడి గురించి అయితే తీసుకెళ్ళిపో. ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందు ఉంటే మొక్కలు కొట్టే పురుగుల ముందు వీడి నోట్లో కొడతా. తీసుకెళ్ళి. సార్, నేను మీ అల్లుడు అవ్వటానికి రాలేదు సార్. మీ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుదామని వచ్చాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవుదామని కాదు సార్. మీ దగ్గర పని నేర్చుకుని లైఫ్లో సెట్ అవ్వాలని. మీరు నన్ను ఎందుకు కోపడుతున్నారు నాకు అర్థమైంది సార్. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు నా దగ్గర లేదు సార్. అది ఏంటది? మర్చిపోయా. ఒక్క నిమిషం సార్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, పెట్టేసి. హలో, కావాలంటే ఇప్పుడు వెళ్ళి కాఫీ షాప్లో పెట్టండి సార్. నేను మర్చిపోతాను చూడండి.
రే మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టేసాయి. బా 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 ఒకసారి చెక్ చేసుకోండి, కావాలని టెస్ట్ చేసుకోండి సార్. ఆ ఫోన్ ఎత్తవే ముందు, తలనొప్పి వస్తుంది. మీరు చెప్తున్నారు కాబట్టి రై నేను ఒక సిట్టింగ్ లెజెండ్ ముందు స్టాండింగ్ లో ఉన్నాను రా. నీకు ఒక్క మాట మాట్లాడే ఛాన్స్ ఉంది, ఆ ఒక్క మాట చెప్పేసి పెట్టేసాయి. చెప్పు. బావా నా మీనాక్షి తిరిగి వచ్చేసిందిరా. అవునా? ఎలా? ఏంటి నిజమా? ఇక్కడ సిగ్నల్స్ లేవని అక్కడికి వెళ్ళారు సార్, అంతే. పై పక్కన కూర్చొని కైపెట్టరా. అరే అటు చూడరా. గేమ్ ఓవర్. సార్ 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 అందుకే ఫోన్ ఎత్తున్నాను సార్, మీరే ఎత్తమన్నారు సార్. ఇంకొక ఛాన్స్ సార్, సార్ ఒక్క ఛాన్స్ సార్. సార్ బా ఇందాక నెట్వర్క్ లాక్ కట్ అయిపోయిందిరా. పాట మాత్రం భలే ఉంది బావా, పాడు బావా. రే మన షఫీ గడి ఇంటి వెనకాల పెద్ద పెద్ద రాడ్లు అవి ఉన్నాయి కదా, అక్కడికి రారా. సాయంత్రం నేను ఒకసారి కలవాలి. ఓ స్వామి స్వామి నేను రాను రాను రానంటే రాను. నువ్వు స్వీట్ గా స్వామినారా స్వామినారా అని పిలిస్తే నేను రావాలా? నేను రాను. స్వామి రారా అంటే నిన్ను పిలవట్లేదు, అదొక కీర్తన. కీర్తన ఎవరు? ఒక పాట అన్నమాట. స్టిల్ నాకు కాలింది, అది తనకు తెలియాలి. ఎప్పుడు లేంది ఎందుకు ఇంత కోపం? జాబ్ ఇస్తానని పొలానికి రమ్మని, జాబ్ ఇస్తానని పొలానికి రమ్మని పరువు తీస్తాడా? అల్లుడు ఫ్రెండ్ అని కూడా చూడకుండా చీ కొడతాడా? పెళ్లికి ముందు ఎలా ఉంటే పెళ్లి తర్వాత ఇంకెలా ఉంటాడు? నా నోట మామయ్య అని పిలిపించుకునే అర్హతని కోల్పోయాడు. మేబీ ఆయన ఈగో హర్ట్ అయిందేమో. ఈగో బేబీ ఆయనకి ఈగో లోపలే ఉంటుందేమో. నాకు చుట్టూ వైఫై లా ఉంటుంది. యూజర్ నేమ్ లక్కీ, పాస్వర్డ్ మతి. బుక్కలు బయటపడుతున్నాయి చూసుకో. బాధపడకరా, నిన్ను ఆయన కంటే గొప్ప వ్యక్తి దగ్గర జాబ్ లో పెట్టిస్తాను. నన్ను నీకు 1 day టైం ఇస్తాను. ఆ తండ్రికి బిడ్డకి ఆ ఇంట్లోనే ఉండిపోతావా, లేదంటే నా ఇంటికి వచ్చి నా బిడ్డకి నన్ను తండ్రిని చేస్తావా? చాయిస్ ఇస్ యువర్స్. ఇంకా ఇంకా మెడకులాప్స్. స్లో మోషన్. నాన్న మీకు లక్కీ అంటే ఇష్టం లేకపోతే నాతో చెప్పండి, అంతేగాని పిలిచి పని వాళ్ళందరి ముందు అవమానించకండి. ఫీల్ అవుతాడు నాన్న. నేను అసలు అల్లుడిని ఏమన్నానని? తన ఫ్రెండ్ ని తిడితే తన్ని తిట్టినట్టు కదా. నేను ఒకసారి చెప్పాను, గుర్తుందా? మనుషులంటే విలువలేని ఒకడిని కలిశానని. వాడు వీడే పెద్ద మతి మరుపు క్యాండిడేట్ అమ్మా వీడు. జాబ్ ఇవ్వకపోతే ఇవ్వద్దు, చీప్ గా మర్చిపోతాడు. మతిమరుపుని వంకలు పెట్టకండి నాన్న. నీకు అర్థం కావట్లేదమ్మా నేను చెప్పేది. మతి మరుపు దేశానికి రారాజమ్మ వాడు. నా ఎదురుగా వాడు ఉంటే నా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. నీకు ఓకేనా? సర్లే నాన్న, మీరు హ్యాపీగా ఉండండి. అలా బ్రేకప్ అయిపోయింది, ఇంకా నా మొహం కూడా చూడ్డు. వెళ్ళిపోయాడు, నన్ను వదిలి వెళ్ళిపోయాడు. అబ్బబ్బా తల్లి నువ్వు ఏడవకు, రమ్మను. అయినా ఈ భూమి వాడిని భరిస్తున్నప్పుడు నేను భరించలేనేంటి? భరిస్తా. అయినా నాదే ఉందిలే, ఎల్లుండిపోయేవాడిని రేపే పోతాడి వల్ల. రమ్మను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పచ్చని చెట్లు ఏమైపోతాయో. కొన్ని రోజులు ఈ మందులు నా చేత కల్పించకండి, నా బుర్ర పని చేయదు. ఏంటమ్మా నన్ను చూసి జాలిపడుతున్నావా? భలే ఫన్నీగా ఉంది సార్. పిల్లి పేరేంటి? అరే కుక్క. ఏంటో తిడుతున్నావు? అది నువ్వు నా కల్లుడు అవడం, ఇతను నీకు ఫ్రెండ్ అవ్వడం, ఆ దేవుడికి నా మీద ఎంత పగుందో తెలుస్తోంది. థ్యాంక్ యూ సార్. అంత తిట్టా చీకొట్టా అవతలికి పొమ్మన్నా అయినా నవ్వుతూ నా ముందుకే వచ్చా. అటేదేదో జన్మ జన్మల బంధం, ఇంకా లైఫ్ లాంగ్ ఇలా. ఫోన్ ఒకటి ఇంకా లైఫ్ లాంగ్ ఇలా. రే ఇది మళ్ళీ నాకు కనపడకూడదు. ఓకే. మళ్ళీ తెచ్చుకోవడానికి లేకుండా విసిరేసావా? ఇంపాసిబుల్. థ్యాంక్స్ రా. మై ప్లేజర్. ఒక డౌట్ నాకు, ఇంత మతి మరుపు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నావు ఎలా? సింపుల్ సార్. చేయడానికి ఒక పని, బతకడానికి ఒక ఆశ, ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్. నిజమే. నందనా నందన ఇక్కడ సర్ప్రైజ్ ఇద్దామని పిలిపించే. ఇది సర్ప్రైజ్ కదా, షాక్. నీకెందుకో షాకు? అల్లుడవాలి కానీ అవరా అయ్యాడు. ఏంటో మీ గోల. రామ్మా. హాయ్. నువ్వు చెప్పావు, జాయిన్ చేసుకున్నాను. ఆర్ యు హ్యాపీ నౌ? నేను కాదు, తను చెప్పాలి. ఐ యు హ్యాపీ? చాలా. చెప్పు. చెప్పనా? మీది చాలా విశాల హృదయం కాబట్టి మా తప్పులు మన్నించి పనిచేసే అవకాశం ఇచ్చారు. మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతం రుణపడిపోయి ఉంటాం.
అరే ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు ఇద్దరు? అదే భయంతో కాదు ఆనందంతో. బాష్పాలు రావట్లేదు కానీ కానీ నీళ్ళు తనుకుంటూ వచ్చేస్తున్నాయి. పిలవకుండా పిల్లలు ఇచ్చారు, పిలిచి పనిచ్చారు. ఆనందం దుఃఖం ఆల్ ఎమోషన్ గొంతులో చెప్పాయి గొంతులోనే ఉన్నాయి. సరే అల్లుడు ఉంటాను. ఇద్దరు తలలు తిప్పారేంటి? అంటే మా ఇద్దరు ఫుడ్ బెడ్ బ్లడ్ చెడ్డీలు కూడా ఒకటే. ఐ మీన్ అంటే వాడి మీన్ మా ఇద్దరు బట్టలు వేరేనా? ఇన్సైడ్ బ్రాండ్ ఒకటే అంటున్నాను. ఏంటో జాబ్ వచ్చిన ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు. అవును సార్, బీపీ కూడా బాగా డౌన్ అయిపోయింది. బాగా నీరసం కూడా ఉంది. చిన్న డైలాగ్ కన్ఫ్యూజన్ కూడా ఉంది. మేము బయలుదేరుతాం మరి. థ్యాంక్ యూ సార్. సరేలే బయలుదేరి. ముందు డైలాగ్ ప్రాక్టీస్ చేయమని ఎంత చెప్పాలి? చిన్న రోజులలో సరేమ్మా. గాయత్రి, మీ అమ్మ వాళ్ళు వచ్చారు చూడమ్మా. రండి మా రండి రండి బాబు గారు. బాగున్నానమ్మా. ఫ్రీ ట్రిప్ యూరోప్ మళ్ళీ చూడలేమంటూ మధ్యలో రాకుండా చేశాడు మీ నాన్న. కూతురు డెలివరీ టైంలో ఈ ట్రిప్లు ఏంటని అంటూనే ఉన్నాను. పర్లేదమ్మా. అబ్బాబా వచ్చేసావు కదే, చూసుకుందా మనవరాల్ని. ఇక సాధించక రండి రండి, అందరూ ఫ్రెష్ అవ్వండి. టిఫిన్ చేసి రండమ్మా. రండి. ఏమ్మా సంబంధం సెటిల్ అయిందని విన్నాం. మా అబ్బాయిని ఎప్పుడు చూపిస్తావు? అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. రేపు ఎలాగో పార్సాల ఫంక్షన్ ఉంది కదా, రమ్మని పిలువు. అవును మావయ్య, లక్కీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలుద్దాం. పనిలో పని ఎంగేజ్మెంట్ గురించి కూడా మాట్లాడొచ్చు. సరే. పాండురంగ గారు వచ్చారా? ఆయన ఎవరు? మీ మామగారు. కొంపలు అంటుకుని ఆయన ఎందుకు వచ్చాడు? ఏమో నాకేం తెలుసు. ఏదో చెప్పి పంపిస్తే. నేను నీ తండ్రి నన్ను ఆయనకు తెలుసు కదా. ఎలాగో మేనేజ్ చేసేస్తాను. నువ్వు కాదు, నువ్వు రా. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే ఆంటీ. రండి రామ్మా. ఆంటీ లక్కీ వాళ్ళ నాన్నగారికి షుగర్ ఎక్కువైతే ఇన్సులిన్ చేయడానికి వెళ్ళాడమ్మా. ఇన్సులిన్ గా వచ్చేస్తాడు, ఉంది కలిసి వెళ్దాం. చేసి ఒరే, నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు, వాళ్ళ నాన్న దగ్గర ఉద్యోగం చేస్తున్నావు, వాళ్ళిద్దరు వస్తే బాత్రూమ్ లో దాక్కుంటున్నావు. అసలు ఏం జరుగుతుందిరా? చెమటతో చచ్చిపోతుంటే నీకు మొత్తం స్టోరీ చెప్పాలా? ఎక్కడికి? ఫోన్ అవుతుంది, ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా. బయట వాళ్ళు ఉన్నారుగా. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. తీసుకోమ్మా. ఆంటీ లక్కీ ఫోన్ ఇక్కడే ఉంది. మతిమరుపు పెదవా, ఏది గుర్తుండదు. అల్లుడికి మతిమరుపా? ఇంజెక్షన్ ఇవ్వాలన్న టెన్షన్ లో మర్చిపోయాడు అన్నాను. చాలా మేధావి, వెరీ పవర్ఫుల్. మంచి మసాలా స్మెల్ వస్తుంది. అమ్మే వండింది. సరేనమ్మా, నా మనవరాలకి రేపు బారసాల నామకరణం పెట్టుకున్నాము. మీ ఫ్యామిలీ అందరూ తప్పకుండా రావాలి. అందరూ అల్లుడిని చూడాలనుకుంటున్నారు, వస్తారుగా? సరే, మేము వెళ్ళొస్తామమ్మా. మంచిదండి, పదమ్మా. వస్తానంటీ. అరే చల్లగా ఉండు తల్లి, బంగారంలా ఉన్నా. నాకో మాటిస్తావా? ఏం జరిగినా నువ్వు నా ఇంటి కోడలుగా వస్తాను అని. ఆంటీ అదేంటమ్మా, పెద్దవాళ్ళం మనం మాట్లాడుకుని 3 ముళ్ళు వేయిస్తే నెల రోజుల్లో మీ ఇంట్లో కోడలుగా తిరుగుతుంది. అదే జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే అవుద్దిలేమా. ఉంటానమ్మా మరి. అలాగేనండి. పదమ్మా. బాయ్ ఆంటీ. వెళ్ళిపోయారనుకుంటా. పోయారు. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఒరేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ అమ్మాయి నాకు కావాల్సిందే. తనే నా కోడలు కూతురు. నేను ఫిక్స్ అయిపోయాను. నా స్పెక్స్ మర్చిపోయాను. నువ్వు కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తా. ఓకే నాన్న. కలజోడు బాగుందాను. సైట్ ఎప్పుడు వచ్చింది? నాకు సైట్ ఏమిట్రా, మతి పడిపోదా. చెల్లమా నా స్పెక్స్. నమస్కారం అండి. నాన్న మంది యూ సర్టిఫికేట్ నాన్న. సారీ అంటే మాది పక్కిల్లు అన్నమాట. బాత్రూమ్ లో నీళ్ళు రాకపోవటం వల్ల నాన్నగారు స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చారనమాట. చెప్పండి ఆంటీ. అవునన్నయ్య గారు, ఈయన మా వారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఫిట్స్ వచ్చిన స్టాచ్యూ లాగా నిలబడిపోయేందుకు
మాట్లాడు. హాయ్ సార్, హౌ ఆర్ యు? లాంగ్ టైం. మీ అమ్మాయిని మా ఈ అబ్బాయికి ఇస్తున్నానంట కదా, ఈ ఇంటికి వస్తే మా ఇంటికి వచ్చినట్టేనండి. ఇంతకీ మీ అమ్మాయి వచ్చిందా? ఇప్పుడు అర్జున్ కామెంట్ చూడాలా? సార్ చూసారా సరిపోదా? మీరు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వచ్చారు. నేను వచ్చినట్టు నీకెలా తెలుసు? అది మా అమ్మ ఆంటీ చెప్పింది. నా స్పెక్స్. నమస్కారం సార్, బయలుదేరండి సార్, బయలుదేరండి. అది అన్నయ్య సార్ మిమ్మల్ని. అన్నయ్య మీ అన్నయ్య? మిమ్మల్ని అన్నయ్య, మీ బట్టలు పైన రూమ్ లో పెట్టాను. మీరు కూడా రండి రేపు ఈవినింగ్ ఫంక్షన్ కి. మేము రాకుండా ఫంక్షన్ జరుగుతుంది, మా ఇంట్లో ఫంక్షనే కదా. అదే పాకింటాల ఫంక్షనే కదా, వస్తాం. సరే ఉంటానమ్మా. బతుకో గట్రాయర్తో దండం పెట్టించావు, కట్టుకున్న పెళ్ళంతో అన్నయ్య అనిపించావు. నీ పెళ్ళయ్యేలోపు ఇంకెన్న అర్థాలు జరుగుతాయో. అయినా నేను నీకు అన్యాయం ఒకటే. ఆయన అలా అనుమానంగా చూస్తుంటే సీన్ పండిద్దామని అలా అనేశాను. సారీ అన్నయ్య, సారీ. చిచ్చి, నన్ను దింపావు, ఇప్పుడేవో పాపం మా నాన్న దింపావు. అయినా రోజు పులితో చెస్ క్యారమ్స్ ఆడుకుంటున్నావు కదా, ఇప్పుడు డైరెక్ట్ గా తల తీసుకెళ్లి పెట్టడం అవసరమా? వీడు పెడితే పెట్టాడు, ఫ్యామిలీ మొత్తాన్ని పెట్టిచ్చేస్తున్నాడే. హౌ 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 అని. ఇన్విటేషన్ తగ్గించి యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. అంకుల్, ఇక్కడ ఏం జరిగినా ఎవరేం అడిగినా సరే మీరు నవ్వుతుండాలంతే, అంతొద్దు. అచ్చా. డాడీ ఇప్పుడే అడిగారు ఇంకా రాలేదా అని. మావయ్య గారు. అన్నయ్య మీరు కొంచెం అటు వెళ్ళండి. మీరు రండి మా ఇటు. హిస్ మై డాడీ, తండుపల్లి. ఓహో పదండి. కూల్ డ్రింక్. మా ఫ్రెండ్ ఒకడికి కూల్ డ్రింక్ తాగితే పిల్లలు నాన్న. పుట్టలేదు. నువ్వు వెళ్ళు. లక్కీ ఫ్యామిలీ. నమస్కారం. నమస్కారం. రండి రండి. మీరు మాట్లాడుతూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. కమ్ ఆంటీ. అమ్మాయి తక్కువదేం కాదు, క్యూట్ బాయ్. ఎందుకు గిల్లిందో ఎల్లు. మరిది గారు, నా అల్లుడు లక్కీ. లక్కీయా? నందన కాబోయే భర్త, నాకు అల్లుడు. ఏ నల్లుడైతే ఆయన ఎందుకు గిల్లింది? ఏం చేస్తాడేమో. జూనియర్ సైంటిస్ట్ అంటే నువ్వు కాదు, మట్టి అది టెస్ట్. నా మశానం, నా మంట. ఏ ముద్దు, అందరూ ఉన్నారు ఇక్కడ. అవును, అందరూ ఉన్నారు. ఎందుకు ఇల్లు? కొంచెం దూరంగా ఉండు. ఈ నడుము పట్టుకో. లక్కీ. అందరూ ఉన్నారు కదా, దొరకదేమో. తప్పదా? మరి అంత రిక్వెస్ట్ చేస్తుంటే ముద్దు ముద్దు పెట్టాలా? ముద్దు పెడతా. నేనేం చూడలేదు, వస్తున్నా. వాడిని అల్లుడు అన్నాడు, వీడు అల్లుకుంటున్నాడు. నేను వాడిని ఫాలో అవ్వాలా, వీడిని ఫాలో అవ్వాలా? ఎంత కంగారు పెట్టి తెల్లారొచ్చు. బాబు మా అందరికి చాలా బాగా నచ్చాడు. నందనకి సరైన జోడి. ఎవడ్రాడు? కాబోయే అల్లుడి కన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఇంకా పోసి. ఏంటి బాబు, భోజనం వడ్డించుకోకుండా నిలబడ్డా? దేనికి వెయిటింగ్? ఎవరు? అంటే అదే ఎవరు? అల్లుడు ఫ్రెండ్. ఫ్రెండ్ లా ఉన్నాడా? అల్లుడులా ఉన్నాడు. అందరూ ఆయనే మీ అల్లుడు చాకులా ఉన్నాడు అనుకుంటున్నారు. ఇంతకి అల్లుడు ఏడి? అల్లుడు ఒక కర్రీ పఫ్ నాకు, ఒక కర్రీ పఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ నీకు. తండ్రి కొడుకుల మధ్య తిండి పంపకాలు జరుగుతున్నాయి. ఇది నీకు, ఇది నాకు. ఏంటయ్యా లక్కీ? మిర్చి బజ్జి నీకు, మిర్చి బజ్జి నీకు ఇష్టం కదా నాన్న. ఏంటయ్యా బాబు లక్కీ నిన్నే? నన్నే కదా. ఏ నిన్ను కాదనుకున్నావా? ఏమిటయ్యా నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు అక్కడ? మర్చిపోయినట్టున్నాడు పాపం. వాడి ఫ్లోలో వాడున్నాడు ఎడ్డోడు. ఏం మర్చిపోయినట్టున్నాడు? ఫంక్షన్ లో ఉన్నానని మర్చిపోయినట్టున్నాడు. లీవ్ ఇట్ అంకుల్. లీవ్ ఇట్ ఏంటయ్యా? అందరు చుట్టాలు వాడిని అల్లుడు అనుకుంటున్నారు, ఇంక్లూడింగ్ మీ. అదిగో ఐ హావ్ మెనీ డౌట్స్. ఇతగాని తీసుకెళ్లి ఇతనే మా అల్లుడు అని అందరికి పరిచయం చేద్దాం. అది బెస్ట్. ఫిజికల్ మెంటల్. అది కాదు అంకుల్, అంటే వాడు నేను నందన క్లోజ్ కదా, అందుకే అలా. ఇప్పుడు నేను పైకి వెళ్ళి వాడి కిందకి పంపిస్తాను చూడండి. మీరు ఉండండి అంకుల్. అది కాదు బాబు, పంపిస్తాను చూడండి. ఇది కొంచెం అది ఇది డిలే చేయొద్దు. అరే ఇప్పుడు వస్తానా? తప్పక పోరడా. చూడా భలే ఉన్నాయి ఫోటో. సెల్ఫీలు బాగా దిగరా? బాగా. ఫేస్బుక్ లో పెడతావా? పెడదాం. ఒకసారి మీ మామ ఫేస్ చూడరా, మనం బుక్ అయిపోయామని అర్థమైపోతుంది. అలా మర్చిపోతేలారా. నేను అందరితో ఏదో నవ్వుతూ మేనేజ్ చేస్తానులే కానీ నువ్వు కిందికి వెళ్ళి మేనేజ్ చేయి.
చేంజ్ లేదురా. హైఫై రా. ఒట్టెందుకు ఎంచుకున్నాడు? హాయ్ దానా. హాయ్. నైస్ డ్రెస్ సార్. డిజైనర్ ఎవరు? ఐ థింక్ నందిని రెడ్డి ఆర్ బిఏ జయ. ఐ రైట్? రే చెప్పు తెగుద్ది. తినడానికి వచ్చినోడివి ఒక మూల కూర్చుని తిని వెళ్ళిపో. ఆడవాళ్ళ మధ్యలో వచ్చి ఎక్స్ట్రాలు చేసేందుకు జాబ్ లేకుండా చేస్తా. నువ్వు నమ్మవు, నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. నా షూది కూడా అదే బ్రాండ్. క్రేజీ. అవును, ఇక్కడ కొంచెం హెయిర్ స్టైల్ బాగుంటుంది అది. ఈ డౌట్ ఎప్పటికి తీరేనో. మావయ్య లక్కీని చూసావా? ఏ లక్కీ? ఇక్కడ ఇద్దరున్నారు. మీ నాన్నలోడా నువ్వు గిల్లోడా? నీకు పిచ్చి పట్టింది. పిచ్చా? మా నాన్న చూసారా? ఏ నానే? మా నాన్నయ్య. సరే, నీ పేరు లక్కీయేనా? అవును. నిన్ను నందని పిలుస్తుంది. నన్ను పిలవలేదు సార్, మా ఫ్రెండ్ అయి ఉంటుంది. ఎక్కలకొచ్చా పెళ్లి చూసుకునే నువ్వే కదా. ప్రేమించింది వానిగా. రాక్షస ప్రేమ వెళ్ళి ఎక్కడికి వెళ్ళేవారు వదిలేసి అమ్మ ఇక్కడ. ఏమ్మా చలమా ఇలా రామ్మా ఒకసారి. రైట్ కూర్చో. దా. ఏం లేదు, బావగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం, తాంబూలాలు ఎప్పుడు మార్చుకుందాం. ముందు తేలాల్సినవి చాలా ఉన్నాయి, అవి తేలనివ్వండి. నేను వీళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను కదా, మీరు రిలాక్స్ అవ్వండి. నువ్వు చెప్పు చల్లమా. వీడి కూర్చొని సంబంధాలు మాట్లాడేంటి? మీరు ఆగండి అన్నయ్య. రేయ్ నేను ఉండలేనురా, ఈ పిచ్చి రక్త సంబంధాల మధ్య నేను ఉండలేను. ఐఎమ్ క్విటింగ్. బావగారు మీరు చెప్పండి పెళ్లి గురించి. పెళ్ళి అయిపోతుంది అయిపోతుంది. చేసేయండి చేసేయండి. చూసేయండి కానివ్వండి కానివ్వండి. ఈ రోజు టైం బాగున్నట్లేదు, ఇంకో రోజు ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. రామ్మా. అమ్మను. అమ్మా నాన్న? అవును. ఏంటి ఆంటీ అమ్మ అనకూడదా? ఎందుకు సార్ పెద్దనికి షాక్ అవుతారు? నువ్వు రామ్మా. అదే ఆంటీ రామ్మా. ఇప్పుడు వస్తానండి. రాయ్ సార్, ఈ కేసును ఖచ్చితంగా స్పెషల్ గా డీల్ చేయాలరా. ఎస్ సార్. చెప్పు చెల్లమ్మా. నందనాకి కొంచెం జ్వరం ఎక్కువగా ఉంది, డాక్టర్ రమ్మని చెప్పండి. నువ్వు భద్రంగా చూసుకో, నేను ఇప్పుడే పంపిస్తా. సరే అన్నయ్య. హలో రే డాక్టర్, మన నందనకి హై ఫీవర్ వచ్చిందంట. నేను తుఫ్రాన్ మార్కెట్ లో ఉన్నాను, బయలుదేరుతున్నాను. నువ్వు కూడా రా. సార్ మా అమ్మకి బాగాలేదంట, నేను బయలుదేరుతాను సార్. ఇంత సడన్ గా ఏమిటి? అదే ఇప్పుడే మెసేజ్ వచ్చింది. లేదు లేదు, నువ్వు ఫీల్డ్ లోనే ఉండాలి. మా అమ్మకంటే ఏది ముఖ్యం కాదు సార్, నేను వెళ్తాను సార్. బాయ్ సార్. బంగారం, నందన మొగుడు విషయంలో నాకు డౌట్ తొలిచేస్తుంది. అసలు రాత్రి అంతా నిద్రపట్లేదు. చూసావా కళ్ళ కింద డార్క్ మార్క్స్ ఎలా వచ్చాయో? ఏమండి నందన ఎక్కడ? అటు కార్నర్ రూమ్ లో ఉంది. ఎవరిని పడితే వాడిని పిల్లగదిలో పంపించేస్తావా? కాబోయే మొగుడేనండి. ఓసే, నిన్న బావగారు పొడుగాటి కమెడియన్ గారిని తీసుకొచ్చి ఇతనే ఆల్రెడీ పరిచయం చేశాడే. కాదండి, కాబోయే మొగుడిని పరిచయం చేశారు. నాకేదో డౌటే. లక్కీ ఇక్కడికెందుకు వచ్చావు? ఐ గాట్ ఫీవర్. చూసావా ఇప్పేస్తాడు. బయట చుట్టాలున్నారు. లక్కీ వీడి సంగతి నేను చెప్తా. వేడి నీళ్ళు ఉన్నాయి కదా, కాపురం పెట్టుకోవచ్చు కదా. స్పాంజ్ బాత్ కోసం అండి. చెయ్యు. అరే ఓసిని కదలకుండా కూర్చొని చెప్పానా? చిన్నప్పుడు మా నాయనమ్మ ఇలాగే చేసేది. ఏం చూస్తున్నావే? వెళ్ళు. ఏంటి? ఓహో అదేం టామ్ అండ్ జెర్రీయా? దాన్ని కొడతారేంటి? ఎంత ధైర్యం నీకు? పెళ్ళవకుండానే ఇంటికొచ్చి హక్ చేసుకుంటావా? ఏమనుకోవాలి? నీకు బాగాలేదని తెలిసినా, బాధపడుతున్నాను తెలిసినా, నన్ను అస్సలు నేను కంట్రోల్ చేసుకోలేను. ప్రపంచం బద్దలైపోయినా సరే యాక్షన్ నీ ముందు ఉండాల్సిందే. ఈవినింగ్ వరకు నాతోనే ఉంటావా? పర్మిషన్ ఇచ్చి చూడు, పర్మనెంట్గా ఉండిపోతా. ప్రామిస్. ఇంక చూసించాలు, పదండి. ఆగవే, ఇంకాసేపు చూసి వెళ్దాం. ఇప్పటిదాకా తమరు చూసించాలు, మీరు ఉతికిన చీరలు మడత పెట్టాలి. పదండి. అయ్యో, మీ డాడీ వాయిస్ లా ఉంది. డాడీ వాయిస్ డాడీలా ఉండకుండా నీలా ఉంటుందా? ఏంటి నందన ఎక్కడ? ఎలా ఉంది తనకి? బ్రహ్మాండంగా ఉంది మావయ్య. లక్కీ వచ్చాడు, ఎంత బాగా చూసుకుంటున్నాడో. అవునన్నయ్య, మేం కూడా అంత బాగా చూసుకోలేదు. ఈ రూమ్ కి ఒకటే డోరా, ఇంకోటి ఏమైనా ఉందా? ఇప్పుడేగా వదిలి వెళ్ళనన్నావు, ఉండాల్సిందే. పద, ఇంకేం పని ఇక్కడ? ఎలాగో వచ్చాను కదా చూడండి. అవును బాబు గారు, మీరు కూడా చూస్తే కొన్ని క్లియర్ అవుతాయి. నాకు తృప్తిగా ఉంటుంది. రండి. తప్పు మరిది గారు, ఫీవర్ కి కరెక్ట్ మెడిసిన్ ఏమిటో తెలుసా మీకు?
ప్రేమ 4 మాటలు ప్రేమగా మాట్లాడుకుంటే వేడలా ఆటోమేటిక్ గా ఎగిరిపోతుంది. పద డాక్టర్ వెళ్దాం. డాడీ వెళ్ళిపోయారు, ఫ్రీగా ఉండొచ్చు. సార్, నందన్ గారు వాళ్ళ చుట్టాలందరూ శ్రీశైలం వెళ్తున్నారు. కాబోయే అల్లుని కూడా తీసుకెళ్తున్నారంట. అయితే అసలైనోడు వెళ్తున్నాడు అనమాట. ఈరోజు వాళ్ళకన్నా ఒక క్లారిటీ రావాలి, నాకన్నా క్లియర్గా తెలియాలి. ఇటు చెప్పా పెట్టకుండా వచ్చేస్తున్నాడు. ఆహో, అమ్మో, మామయ్య దగ్గరికి వెళ్తున్నాడు. నందన ఫోన్ ఎత్తట్లేదంట. అదే సైలెంట్ లో పెట్టినట్టున్నాను, చూసుకో. నీకెందుకు చేస్తుందా తన్ను అడుగుతుంటే? అంటే నాడేలాగ సార్, లేట్ అయిందని తను చెప్పాడు. సార్, ఏమైనా ప్రాబ్లమా? నందనిని మా బంధువుల్ని శ్రీశైలం తీసుకెళ్లాలంట. అది తీసుకెళ్ళండి. అబ్బా, నువ్వు తీసుకెళ్లాలంటున్నానయ్యా. నేనా? అరే అలా అంటావేంటి? ఏదో పొరపాటు పెళ్ళాన్ని తీసుకెళ్ళమన్నట్టు అన్నట్టు డ్రైవింగ్ కూడా నువ్వే. నాకు ఎలాగో డ్రైవింగ్ రాదు కదా అంకుల్, ఐ కాంట్. ఏంటి వస్తే వెళ్ళిపోతా? ఏంటి నీ ఉద్దేశం? అల్లుడు చెప్పండి. అబ్బా నువ్వేంటయ్యా మధ్య మధ్యలో? అదిగో వచ్చేసింది అమ్మాయి. నువ్వు వెళ్ళి తీరాల్సిందే, తప్పదు. 1 minute సార్. అరే కొన్ని నీళ్ళు తీసుకురారా. అయిపోయి. ఏమైందిరా? అరే దెబ్బలు నువ్వు తింటావా నన్ను తినమంటావా? 24 గంటలు చుడి ఉండదురా. అది కూడా ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ తీసుకుంటాం. అదే ఈ టైము చూడరా వచ్చేస్తుంది. తలా ఈ టెన్షన్ తట్టుకోలేటరా. నేను ఓపెన్ అయిపోతా, నేను చెప్పేస్తా. నువ్వు అలాగే కూర్చో, పోజ్ బాగుంది, నేను మేనేజ్ చేస్తా. ఈ పోజ్ లో ఏం నచ్చింది వీడికి? ఒక్కసారి వాడిని చూడండి సార్. పొద్దున్నుంచి హెవీ ఇమోషన్స్. ఆల్రెడీ ఒక 25 టైమ్స్ వెళ్ళాడు, ఇంకో 25 టైమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. లేడీస్తో వెళ్ళేటప్పుడు ప్రతి 10 నిమిషాలకి బండాపి చెట్లనికి పుట్లనికి వెళ్తే బాగుండదు అంటున్నాడు సార్. నాకేం తెలియదయ్యా ఏం చేస్తారో. నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. నేను చూసుకుంటా సార్, నేను కనెక్ట్ చేస్తాను. ఏం పర్లేదు సార్, నేను తీసుకెళ్ళిపోతా. వాడికి మందు. అరే తాగడానికి అడిగాను రా, తోముకోవడానికి కాదు. ఏంటి లాయర్ గారు, మీరు వచ్చారు? డ్రైవింగ్ వచ్చా? మీరే చేసండి. ఎక్కడ పడితే అక్కడ చేయం, మీ ఊర్లో మీరే చేయాలి. ఓ, దారి తెలుసా? నా దారి అడ్డదారి. 2 hours లో టెంపుల్కి తీసుకెళ్ళిపోతా. పాట బోర్ కొడుతుంది. లక్కీ కాస్త టేప్ రికార్డ్ రాపోయ్యా, చక్కగా మనమే పాడుకుందాం. అవునవును, చిన్న తల్లి బ్రహ్మాండంగా పాటలు పాడుద్ది. పాడమ్మా. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమవుతుంది? మనిషి వస్తది, పాటొస్తది. అబ్బాయి మనసుని అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమవుతాది? మంచి మూడ్ వస్తది, పిచ్చ పాస్ట్ వస్తది. బెంగళూరు బోర్డు వచ్చిందేంటి? బెంగళూరు శ్రీశైలం ఒకటే రోడ్ ఏమోనండి. అవును. కర్నూలు బోర్డు వచ్చిందేంటి? బాబు కన్ని రోడ్లు తెలుసండి. డార్లింగే హోసిన డార్లింగే. ఫీలింగే ఏంటి నీ ఫీలింగే? గే 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 మీరే గే మీరే అంటే ఇది కదా పడాల్సింది, అయినా గా కదా. కాదు కాదు, సారీ గా గా. అమ్మో, స్టార్ట్ అయి 3 hours అయింది. 2 hours లో తీసుకెళ్తానన్నా. ఎక్కడున్నావు? కొత్తగా ఉంది రోడ్డు. లక్కీ నిన్నే. అదే ఇందాక అక్కడ రోడ్ క్లోజ్ ఉంటే ఇటు బైపాస్ లోకి వచ్చాం. ఇది బైపాస్. చూసావా అడవి ఎలా ఉందో? నర మానవుడు కూడా లేడు. మీరు చూస్తుండండి లాయర్ గారు, ఇంకో 15 minutes లో ఘాట్ రోడ్ ఎక్కేస్తాం. ఘాట్ రోడ్ అంట, బాబుకి అన్ని తెలుసు, ఎక్కేస్తాడు.
నాకేదో అనుమానంగా ఉంది. దారి తప్పినట్టున్నాం, రాగానే అడగండి. తీసుకోండి సార్. బాబుకి బాగా వేడి చేసినట్టుంది, కొబ్బరి బొండం తాగుతున్నాడు. అన్నీ మీరే అనేసుకోండి, నేను అడిగింది పట్టించుకోకండి. కొబ్బరి వాటర్ తాగుతున్నాడంట. బాబాయ్ శ్రీశైలం గెటాలి ఇటేగా? ఏడు శ్రీశైలం ఏందయ్యా, కర్నూలు దాటి బెంగళూరు దగ్గరలో ఉన్నావు. ఇక్కడ నుంచి 5-6 గంటల పైన. ఇప్పుడు బయలుదేరితే గానీ తెల్లారిసరికి వెళ్ళలేవు. అతనితో ఏం మాట్లాడా? అది చిన్న ఇన్ఫర్మేషన్. ఏం భయం లేదు కదా? మీరు ఊహించింది ఏదో జరగబోతుంది. ఊహించిందంట, విన్నారా? కర్మ, తింకరదాన్ని చేసుకున్నాను. ఎందుకు అంత స్పీడ్? కొంచెం స్లోగా వెళ్ళు. పావు గంట అరగంట అయింది, ఎందుకంత స్పీడు? లక్కీ, సంథింగ్ ఇస్ రాంగ్. వాట్స్ హ్యాపెనింగ్? లక్కీ, ఎక్కడ తీసుకొచ్చాడు? హర హర మహాదేవ శంభో శంకర. ఏది శ్రీశైలమా? అది శ్రీశైలం అయితే ఇది తిరుపతే. దీన్ని తీసుకెళ్లి ఇది నేను గుండు కొట్టించుకొని రావా? నోటుకొచ్చినంత మాట్లాడుకు. అవును, శ్రీశైలం కాదు, అంతకు మించి శివుడు లింగంలోకి ఉద్భవించిన ప్రదేశం, ఆయన నేల మీద మొట్టమొదటిసారి కాలు మోపిన పుణ్యస్థలం. వినండి, ఆ శివనామ స్మరణతో నేల పులకరించిపోతుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని పున్నమి రోజు ఈ టైంలో స్వామి దర్శనం కోసం మనం ఇక్కడ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో బిజీగా ఉండటం వల్ల అప్పుడప్పుడు చిలుకూరు వచ్చినట్టు. శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరగడం వల్ల సతమతమై శివుడు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటాడని మీకు తెలుసా? సంవత్సరంలో 15 రోజులు మాత్రమే ఈ గుడి తెరిచి ఉంటుంది. అందుకే 2 గంటల నుంచి ఎంతగా వెతికానో తెలుసా? చెప్పండి, సంవత్సరం అంతా తెరిచుంటే శ్రీశైలంకి వెళ్దామా? ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇక్కడికి రాని శివుని దర్శించుకుందామా? టెల్మీ శ్రీశైలం వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం. లక్కీ, నువ్వు మా అదృష్టానివయ్యా. నన్ను తర్వాత పొగడొచ్చండి. ఆ నక్షత్రం మాయమైపోయే లోపల మీరు లోపలికి వెళ్ళి దీపాలు అంటించండి. మీ కొంగు బంగారం చేసుకోండి. బయలుదేరి పదండి పదండి. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. మేము మయమైనా పోయేది. నెక్స్ట్ అంటే తీసుకెళ్తాను. రండి దొరబాబు గారు, రండి. నీ నాటకాలు, చీటింగ్లన్నీ తెలిసిపోయాయి. వాడి వైపు చూస్తే వాడేం చెప్తాడు? నన్ను అడుగు, నేను చెప్తాను. వీడిని మొగుడని మీ నాన్న కాబోయే అల్లుడని మాకు పరిచయం చేసి నీతో సరసాలు ఆడుకుంటూ ఇంట్లో వాళ్ళందరినీ ఎదవల్ని చేసి ఆడుకున్నాడు నీ లక్కీ లవర్. అది నాకు మొదటి నుంచి డౌటే. నెత్తి నోరు బాదుకున్నా, వింటేనా వీళ్ళు? అసలు ఇదంతా ఎందుకు చేశాడు తెలుసా నీకు? మతి మరుపు, మైండ్ డైవర్షన్. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత మతి మరుపు. మనుషుల్ని కూడా మర్చిపోతాడు వీడు. మర్చిపోయిన ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాడు. అది చూసి ఆడేదో గొప్పోడని నువ్వు పడిపోయావు. ఎక్కడ వీడి మతిమరుపు బయటపడి నువ్వు ప్రేమించవేమోనని భయంతో సమాజం తొక్క తోటకూర అని అడ్డమైన అబద్ధాలు చెప్పి నిన్ను పడగొట్టాడు. వీడికి మతిమరుపు ఏ రేంజ్లో ఉందో ఫుల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న ఏకైక వ్యక్తి మీ నాన్న. చెప్పండి అంకుల్. ఎవడికో బ్లడ్ పోయి మర్చిపోయి నీ వాళ్ళకిచ్చాడు. దాంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు. ఆ ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకుని నిన్ను ప్రేమలో దింపి పెళ్లి దాకా తీసుకొచ్చాడు. ఎక్కడ అంకుల్ రిజెక్ట్ చేస్తాడో అన్న భయంతో నీతోనే రికమెండ్ చేయించుకొని పనిలో జాయిన్ అయ్యాడు. ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో, వీడి బాగోతం మొత్తం తెలుస్తుంది.
మీరు ఊహించింది ఏదో జరగబోతుంది. ఏంటి అందరు కలిసి శ్రీశైలం టెంపుల్కి వెళ్ళొచ్చారా? లేదండి, ఆ పేరు చెప్పి ఎక్కడికో తీసుకెళ్లాడు. అటు తిప్పి ఇటు తిప్పి దారి మర్చిపోయి శివుడు శివరాత్రిని కబులు చెప్పి తీసుకొచ్చాడు ఈడు. వీడితో గనక నీకు పెళ్ళేరే హనీమూన్కి ఎక్కడికన్నా వెళ్తే అక్కడ రోడ్డు మీద మర్చిపోయి వచ్చేస్తాడు ఈడు. ఏం చేద్దాం వీడిని? ఏం చేద్దాం అంకుల్? ఓ వారం రోజులు లోపలేస్తాం అయితే మన జోలికి రాడు. చెప్పనందు ఏం చేద్దాం చెప్పు. అతను చెప్పింది నిజమేనా? రాయ్ విని బాబు వదిలేవండి. ఏంట్రా చెప్పేసావా? నీ నోట్లేదు ఆగదుగా. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఏముండవు? ఉప్పు చేప పప్పుచారు. నా ప్రేమను మర్చిపోవాలని ప్రేమగా ఉండవమ్మా. మొహమ్మద్ చీగుడిని తిన్నానంటే సిగ్గులేక కదమ్మా. కనీసం ఆఖరి ముద్దయ్యే లోపైన తను మర్చిపోతాను. మర్చిపోతా. నాకు దేవుడిచ్చిన వరం ఉంది కదా, ఇన్బిల్డ్ మతి మరుపు. సూపర్ షాట్. రోహిత్ శర్మ సెంచరీ చేశాడా? ఈ మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్కి వెళ్ళిపోయినట్టుగా. రన్ రేట్ వల్ల కావట్లేదు మా. మర్చిపోకూడదు అనుకున్నాను, మర్చిపోతున్నాను. మర్చిపోదాం అనుకున్నాను, మర్చిపోలేకపోతున్నాను. జీవితంలో ఎప్పుడు మర్చిమరుపు నాకు ప్రాబ్లం అని అనిపించలేదమ్మా. ఫస్ట్ టైం అమ్మా. నేను మతిమరుపు కానీ మోసగాన్ని కానమ్మా. నా ప్రాబ్లం కవర్ చేసుకోవడానికి అబద్ధాలు ఆడానే కానీ నా ప్రేమే అబద్ధం అంటే లోపలేదో ఒక పెయిన్ మా, భరించలేనంత పెయిన్. చచ్చేంతవరకు నేను చచ్చినా మర్చిపోనని గట్టిగా అరిచి చెప్పాలని ఉందమ్మా. కానీ నమ్మదే. ఎలా? దీనికి ప్రాబ్లం ఉంటే ఇది ఏం చేసిందమ్మా? ఒక మనిషిలో చిన్న లోపం ఉంటే వాడు ప్రేమించడానికి పనికిరాడా? నువ్వే కరెక్ట్ నాన్న, నువ్వే కరెక్ట్. నేను అసలు ప్రేమించకుండా ఉండుంటే ఒక అమ్మాయి ఈరోజు నా వాళ్ళు ఇది బాధపడి ఉండేది కాదు. తప్పు చేశా. నాన్న, ఈ ఫ్రూట్స్ అయినా తినరా ప్లీజ్ మా. ఒరే, ఎన్ని రోజులు ఇలా ఉంటావు? అమ్మా నమస్కారం అమ్మా.
ఏరి ఆంజనేయులు గారు. సార్ నమస్కారం. రండి సార్, ఒక గుడ్ న్యూస్ చెప్తామని వచ్చాను. ఏంటి బాబు, హౌ యూ డూయింగ్? అలా ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి? గుడ్ న్యూస్ ఏంటంటే మా అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నాం. నేను పిలవకపోయినా ఎలాగో నీకు తెలుస్తుంది. అవును, ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుంటే ఏ ప్రేమికుడు ఖాళీగా కూర్చోడు, అవునా కాదా? పెళ్లి చెడగొట్టి పిల్లని తీసుకెళ్లిపోయే కార్యక్రమం పెట్టుకోకుండా ముందు జాగ్రత్తగా ఓ మాట చెప్దామని వచ్చాను. ఆపండి. వారం రోజుల నుంచి మనిషి మనిషిగా లేడు. ఇంకా మీ మాటలతో వాడిని చంపకండి. అది కాదమ్మా, మీరు చెప్పాల్సింది చెప్పారు కదా. వీడి వల్ల మీ అమ్మాయి పెళ్లికి ఎలాంటి నష్టం రాదు. బయలుదేరండి. అరే, నేనేదో కావాలని వీళ్ళిద్దరిని విడగొట్టి ఈ పెళ్లి చేస్తున్నట్టు మాట్లాడుతున్నారేంటి సార్? నందనకి ఇతనంటే ఇష్టం లేదు. నేను ఇష్టపూర్వకంగా ఈ పెళ్లి చేసుకుంటున్నాను నాన్న అని చెప్పింది నాతో. మీ ఇష్టం నాన్న. శుభం. ఇదిగో తాంబూలాలు తీసుకో. ఏమ్మా తీసుకోనా? మళ్ళీ తర్వాత నన్ను అనకు. లేదు నాన్న, మీ ఇష్టం. అలా అనద్దు. నీకు వీడినిచ్చి పెళ్లి చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా కల్లుడంటే వాడే లక్కీ. వాడు నీ మీద చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయి అభిమానం అయిపోయానమ్మా. అంకుల్ ఒక్క నిమిషం అయ్యా, మాట్లాడుతున్నాను కదా. ఇది తండ్రి కూతురు మధ్య జరుగుతున్న డిస్కషన్. తనకి కరెక్ట్ భర్తని తీసుకురావాలని ఓ తండ్రి పడే తపన తనకి తెలియాలి కదా. ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ ప్లీజ్. నువ్వు వాడిలో ఏం చూసి ప్రేమించావో నాకు తెలీదు, కానీ నిన్ను మాత్రం అణువు చూశానమ్మా వాడిలో. నువ్వు చూడలేని ప్రేమ, నేను చూసిన ప్రేమ ఏంటో తెలుసా? మొట్టమొదట హాస్పిటల్లో ఐ లవ్ యూ చెప్పినప్పుడే వాడిని చూసా. నాకు పరిచయమైన వాడే నిన్నెలా ప్రేమించాడో అని అర్థం కాదు. వదినకి చేసిన హెల్ప్ కి కొన్ని రోజులు స్టడీ చేసి ఒక వ్యక్తి మీద ఒపీనియన్ కి రావడం మంచిదని నీతో అతన్ని కలవమని చెప్పా. ఆ రోజు బోట్ పాయింట్ దగ్గర మన గురించి వెయిట్ చేస్తూ కూర్చున్న తను నన్ను చూసి పక్కనే ఉన్న పాపని వదిలి వెళ్లిపోయేసరికి అతని మైండ్ డైవర్షన్ ఎలా ఉందో గమనించా. తర్వాత నన్ను ఫేస్ చేయలేక ఫ్రెండ్ ని కల్పించినప్పుడు ఎన్నాళ్ళిలా మేనేజ్ చేస్తాడో అని అనుకున్నా. కానీ వాడికి జీవితం మీద ఒక అవగాహన ఉంది. చేయడానికి ఒక పని, బతకడానికి ఒక ఆశ, ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్ అని చెప్పినప్పుడు వాడిలో నన్ను నేను చూసుకున్నా. నీకు జ్వరం అంటే వాళ్ళ అమ్మకు బాలేదని నిన్ను వాళ్ళ అమ్మతో పోల్చినప్పుడే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అని అంచనా వేశా. ఎవరు డైవర్ట్ చేసినా అలా డైవర్ట్ అయిపోయేవాడు నీ విషయంలో మాత్రం మర్చిపోకుండా నీ దగ్గరికి వచ్చేసరికి వాడి మతిమరుపుకి మందు నీ ప్రేమే అని అనుకున్నా. ఇంట్లో అందరూ వాడి గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే నీకు కరెక్ట్ భర్త వాడే అని అనిపించి అల్లుడి హోదా ఇచ్చి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయా. నిన్ను ఇంత బాగా చూసుకునే భర్తని ఈ జన్మకైతే నేను తీసుకురాలేనమ్మా. మతిమర్పు పర్సన్ ఇంతెందుకు గుర్తు పెట్టుకుంటాడు, రేపు ఫ్యూచర్ లో మర్చిపోతే అని ఒక డౌట్ ని మనసులో రావచ్చమ్మా. నెవర్. ఎక్కడ నిన్ను మర్చిపోతాను అను భయంతో ఎక్కువగా గుర్తు పెట్టుకుని గుండె నిండా నింపేసుకున్నాడమ్మా వాడు నిన్ను. సారీ అంకుల్, చాలా బాగా మాట్లాడారు అంకుల్. ఇన్ఫాక్ట్ చాలా ఎక్కువ మాట్లాడారు. మీరు గొప్ప సైంటిస్ట్ అయి ఉండొచ్చు, కానీ కళ్ళ ముందే చీట్ చేసినోడికి కన్న కూతుర్ని కట్టబెట్టడానికి మాక్సిమం కృషి చేస్తున్నారు. చేయండి, వాడికే ఇచ్చి పెళ్లి చేయండి. మీ కూతురు గొంతుకోయండి. వాడి మతిమరుపు నువ్వు భలేతే కానీ చంపలేసుకోడి నేను తప్పు చేశానని. సరే బాబు, తీసుకెళ్ళు, పెళ్లి చేసుకో. 12:30కి మంచి ముహూర్తం ఉంది. మియాపూర్ వెంకటేశ్వర స్వామి గుడి, నా సెంటిమెంట్ టెంపుల్. ఫోన్ చేసి చెప్తాను మా అమ్మాయి వస్తుంది, పెళ్లి చేయండి అని. కానీ నువ్వు తాళి కట్టే ఒక్క క్షణం ముందైనా వాడొచ్చి నీ మక్కలేరు కదని దీన్ని చేయి పట్టుకోకపోతే. శభాష్ మావయ్య, నీ కాన్ఫిడెన్స్ నచ్చింది. రమ్మను. చెప్పిన ముహూర్తానికి దీని మెల్లో తాళి కట్టిన ఇంటి కల్లుడుగా నీ గుమ్మ ముందు నిలబడతా. రమ్మను. వెళ్ళమ్మా, ఆలోచించు. నీకు కూడా లక్కీ మీద చిన్న డౌట్ ఉన్నా ఈ దెబ్బతో క్లియర్ అయిపోతుంది. వెళ్ళు.
చిన్నప్పటి నుంచి మా నాన్న కూడా నన్ను నమ్మలేదు సార్. మీరు నమ్మారు. వెళ్ళు. నా నమ్మకం వమ్ము కాదని నిన్ను చూసి నవ్వుకునే వాళ్ళు ముక్కు మీద వేలేసుకునేలా తీసుకురా. వెళ్ళు. వాడు వచ్చేసాడు సార్. తెలుసురా, అందుకే ప్లేస్ మార్చాను. వాడు అక్కడి నుంచి కదలకూడదు, వెతకడానికి ట్రై చేయకూడదు. ఏజెంట్ వాడిని నేను చూసుకుంటాను. ఓకే సార్. రాడ్స్ అన్ని తీసి పొజిషన్ తీసుకోండి. నిమ్మకాయ చూడగొట్టమ్మా. నిమ్మకాయ చూడా? నేనా? నీది కదా, మరి అడ్డంగా నిలబడ్డా తప్ప. బాబాయ్, 2 పుల్లటి నిమ్మకాయలు పిండి సాల్ట్ షుగరు బాగా యాడ్ చేసి ఇంత వేసేసి ఇంత మళ్ళీ ఫుల్గా గ్యాస్ సోడా నింపి నేను మర్చిపోలేని ఒక అద్భుతమైన సమ్మర్ స్పెషల్ సోడా వచ్చి. ఓకే సార్. అన్నా నువ్వు చెప్తుంటే నోట్లకని నీళ్ళు ఊరుతున్నాయన్నా. అవునా? అవునన్నా. తల గ్లాస్ తాగండి హాయిగా, కడుపులో పడి ఉంటుంది చల్లగా. నాకొకటి. నీకు కూడా చల్లగా. చల్లగా అంట. హలో, ఈడేంటి సార్ హీరోయిన్ కోసం రన్నింగ్ కార్ లో నుంచి అంత స్పీడ్ గా దూకొచ్చి నిమ్మకాయ సోడా తాగుతున్నాడు. ఆడంతేరా, మంచి వెరైటీ క్యాండిడేట్. వచ్చిన పని మర్చిపోయి ఉంటాడు. ఆడిని చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఏంటి, నీ లవర్ గుడిదాకా వచ్చాడు, లోపలికి నువ్వు ఎక్కడున్నావు చూడకుండా లెమన్ సోడా తాగుతున్నా అంట. అలాంటోని నువ్వు లవ్ చేయడం, మీ అయ్య ఆడి గురించి ఓ గొప్పలు చెప్పేయడం. ఎక్స్ప్రెషన్ మార్చు. అలా మొహం మార్చుకోకుండా నవ్వుతూ నాతో పెళ్లి చేసుకోరా. ఓం అయం ముహూర్త సుముహూర్త వస్తు మాంగళ్య దేవతాభ్యో నమః. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్త వస్తు. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నాని శుభగే. ఉత్తమ విలన్ చితికిపోయాడు. సోడాకి డబ్బులు చేంజ్ ఉంచుకో. నువ్వు డబ్బులు ఎత్తున్నావు అంటే మా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా? నీ డబ్బులు కూడా మేమే ఇస్తాం. అవి నా డబ్బులేగా. నీ డబ్బులా? అదే నన్ను కొట్టడానికి తీసుకున్న డబ్బులే కదా అంటున్నాను. రే రాడ్డీరా, ఇది ఓకేనా? చూడు బాబాయ్, మనిషిలో లోపం ఉండి మనసు మంచిదనుకో, ఆ దేవుడు ఎప్పుడు చివరికి గెలిపిస్తూనే ఉంటాడు. అదే మనిషి పర్ఫెక్ట్ ఉండి మనసులో లోపం ఉందనుకో, అది డిఫెక్ట్ పీస్ రాజా, నీలాగా. రేయ్, నీ చావును వెతుక్కుంటూ వచ్చావు. హౌ 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 లైక్ దట్? నేను పిచ్చి పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి నా ప్రేమను అర్థం చేసుకోలేదని ఒక చిన్న బాధతో ఇక్కడికి వస్తే, తను నన్నెంత ప్రేమిస్తుందని చెప్పే వస్తు నా కన్నీళ్ళని చూస్తే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో తెలుసా? మనసు పులక. ఏంటి ఇంకేమైనా కవిత ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఇంకో 2 డైలాగులు చెప్పనా? ఏదైనా బొమ్మరల్ క్లైమాక్సా? రా కొట్టుకుందాం. పెళ్ళ నాకు బ్యాండ్ మేళ ఉండాలి కదరా, రండి వాయిద్దాం. ఇందా కొట్టలో మళ్ళీ కొడతారా సార్? సారీరా, హాఫ్ మైండ్ కానీ కదా, మర్చిపోయాను. ఓ పని చేద్దాం, కొట్టిన వాళ్ళంతా ఇట్రండి, కొట్టించుకోవాల్సిన వాళ్ళంతా ఇట్రండి అమ్మా. మీ అందరూ కొట్టించుకుంటారా? 2 రోజులు కొట్టుకుందాం.
మజ్జిగ 2 నిమ్మకాయలు సాల్ట్ షుగర్ వేసి తెచ్చా. థ్యాంక్స్ రా. చూసావా ఎలా డైవర్ట్ అయిపోయాడు? డైవర్ట్ ఎక్కడయ్యాడు? డైరెక్ట్ అయ్యాడు. ఈ ఉత్తమమైన విశ్వరూపం చూపిస్తే ఇంకా చూపించడాలు లేవరా, క్లోజ్ చేసి క్యారమ్ చేస్తా. సారీ అన్న. ఎంత ఏంటి ఎంత? ఫైట్లో ఇది దొరికింది, కట్టేస్తా. ఇక్కడ పెళ్ళేంటి? వాడిని అడగలేదా క్వశ్చన్? మాట్లాడుకో. రే రే కట్లిపరా. నందు, పెళ్ళైపోయింది కదా, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? నీ బొంద. ఎక్కడైంది పెళ్ళి? ఒక్కటే ముడి వేసావు. మర్చిపోయిన మూడేళ్ళు కదా, బాగా గుర్తు చేసావు. ఇక నుంచి అదే కంటిన్యూ చేయి. 2 3 వచ్చేసింది. ఇప్పుడు ఓ ముగ్గురిని ప్లాన్ చేద్దామా? సరేలే. ఏమిటమ్మా, అల్లుడికి తెలుసా నేను వస్తున్నట్టు, లేకపోతే తెలిసి మర్చిపోయాడా మళ్ళీ? ఏంటి మామయ్య, మర్చిపోయాను అనుకున్నారా? పెళ్ళి అయిపోయిన తర్వాత మీ అమ్మాయి దయ వల్ల మెమరీ పవర్ మామూలుగా లేదు. చిన్నప్పుడు విషయాలు కూడా గుర్తొచ్చేస్తున్నాయి. మనం చెప్పలా, గౌరీ టీచర్, లవ్ లెటర్, నా ఫ్రెండ్ అజయ్ అన్నట్టు అజయ్ అంటే గుర్తుకొచ్చింది. ఆ రోజు గొడవ అయిన తర్వాత అజయ్ కనపడట్లేదని వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశాడు. నీకేమైనా తెలుసా? అజయ్ ఇన్స్పెక్టర్ అజయ్ బాబు. లక్కీ ఇన్స్పెక్టర్ అజయ్. స్నానం చేసి వస్తాను మాయా. ఎంత దుర్మార్గం రా ఇది. సారీ బాసు, మర్చిపోయా.